అలాగే రెండో మాట కూడా మనం విందాము. వరుసగా ఒకసారి చదివేసుకున్నాం, మధ్య మధ్యలో కాకుండా. రెండవ మాట మన మధ్యలో రత్న కుమార్ వచ్చి చదివి వినిపిస్తుంది. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23:43. సిలువలో దేవుడు పలికిన నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఆమేన్. అలాగే మూడో మాట మన మధ్యలో సుశీల వచ్చి చదువుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27 వచనాలు. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు తన తల్లితో చెప్పాడు. తరువాత ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పాను. అలాగే నాలుగో మాట మన మధ్యలో మేరీ పవన్ వచ్చి చదువుతుంది. నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. చిన్న వాక్యం బోధించి. ఆమేన్. అలాగే ఐదో మాట మన మధ్యలో మౌనిక వచ్చి చదువుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. అలాగే ఆరో వచనము మన మధ్యలో అఖిల వచ్చి చదువుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఆమేన్. అలాగే ఏడో మాట అయితే ఎవరికి ఇవ్వాలా? ఎవరన్నా ఆసక్తి కలిగిన వాళ్ళు చదవాలంటే వచ్చి చదవచ్చు. ఏడో మాట ఎవరు చదువుతారు? ఎఫ్సీ చదువుతావా? అందుకే ఎవరన్నా ఉంటారేమో, ఎందుకంటే నాకు రాగాల్ని నా కళ్ళకు కనపడిన వాళ్ళకి చెప్పేసా ఫస్ట్ ఈ 6 మాటలు. 7 వాళ్ళు కనపడలా. సరే ఎవరో చదువుతారమ్మా, రండి. సోదరి ఇందిరా వచ్చి చదువుతుందంట. ఏడో మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. అందుకు ఆయన ఇలాగ చెప్పాను, ప్రాణం విడిచును. చదివినటువంటి ఈ వాక్య భాగం చదివినటువంటి బిడ్డలందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకున్నాం. అందరు తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియపరులకు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు ప్రభా. ఆయన కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నాయన మేము ధ్యానిస్తుండగా తండ్రి, ఆయన మాకు సహాయం చేయండి. ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత ఉన్న సమయంలో అయ్యా మా శరీరాలు ఎంతో బలహీనమైనవి ప్రభా. అయినప్పటికీ నేను కృప మాకు దయచేయండి, మీ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యాన్ని విని ధ్యానించే మనసులు మా అందరికి కూడా మీరు దయచేయండి. ఓపికతో వినే శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి నాయన. అయ్యా నా మాటలు కాదు, నా స్వరం కాదు కానీ ఆయన ఏసయ్యా నీ మాటలు, నీ ఆత్మస్వరము మాకు వినిపించి మా అందరితో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం తండ్రి. మీ స్వరం మాకు వినిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనం ఉంచుకుంటున్నారు, అందుకు బట్టి స్తుతులు చెల్లిస్తూ మీరు మాట్లాడబోతున్నారు, అందుకు బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ ఏసునామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ నామానికి మహిమ గాక. మరి ఈరోజు ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తాము, 7 మాటల్ని 7గురికి ఇచ్చో లేకపోతే 4గురికి ఇచ్చో 5గురికి ఇచ్చో మనం మాట్లాడిస్తాం. కానీ ఈ సంవత్సరం అలా లేదు. ఈ సంవత్సరము 7 మాటలు నేనే మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరము మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. ఈ సంవత్సరానికి మాత్రము 7 మాటలు
అంటే నేనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ప్రభు నన్ను వాడుకునేలాగా మీరు మనసులో కూడా ప్రార్థన చేస్తుండండి. అయితే దేవుని బిడ్డలారా, 7 మాటలు చాలా ప్రత్యేకమైనవి. అయితే ఈ గుడ్ ఫ్రైడే ఏమైందంటే ట్రెడిషన్ అయిపోయింది. అంటే ఆచారంలాగా అయిపోయింది కదా. ఆచారం అంటే ఏంటంటే ఒక అలవాటులాగా అయిపోయింది. నిజానికి అలవాటులా మనం దీన్ని చేసుకోకూడదు. అంటే ఈ ఒక్క రోజైనా ప్రభు మాటలు మనం ధ్యానించాలి, ఈ ఒక్క రోజైనా ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కాదు. దేవుడి మాటల్ని సిలువ మీద పడిన 7 మాటలను కావచ్చు, బైబిల్ ఉన్నటువంటి మిగతా ఏ మాటలైనా కావచ్చు, మనము ప్రతిరోజు ధ్యానం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కానీ మన భక్తి ఎలా అయిపోతుందంటే రాను రాను ఏదో గుడ్ ఫ్రైడే రోజు అక్కడ ఆ కాసేపు గంట సేపు వింటమో, లేకపోతే క్రిస్మస్ రోజు కాసేపు వింటమో, ఇంకా ఆ తర్వాత ఆ సంవత్సరం అంతా ఇంక మర్చిపోవటమో, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేయటమో అయిపోతుంది మన పరిస్థితి. చాలా మంది విశ్వాసులు ఈ రోజులు అలాగే ఉన్నారు దీంట్లో. చాలా మంది విశ్వాసులకి ఇంకా అసలు బైబిల్లో మూల పాఠాలు కూడా తెలియదు. అంటే ఇంకా బేసిక్ అంటారు కదా, ఆలు లేకపోతే ఓనమాలు కూడా చాలా మందికి తెలియవు. ఎందుకనంటే బైబిల్ పట్ల శ్రద్ధ చూపించట్లా. అసలు బైబిల్లో ఏముంది, దేవుడు నా కొరకు ఇచ్చేటువంటి ఆ సత్య గ్రంథములో నేను నేర్చుకోవాల్సింది ఏముంది, నేను తెలుసుకోవాల్సింది ఏముందని దాని మీద మనసు పెట్టట్లేదు చాలా మంది. అడుగుతుంటే ఏదేదో అనేకమైన సాకులు మనం చెప్పుకుంటున్నాం. అసలు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, కుదరట్లేదు, తీరిక లేదు, నేను చదవలేకపోతున్నాను, ఏదో ఒక మనం చెప్పి తప్పించుకుంటాము. సాతానికి కావాల్సింది కూడా ఇది. ఎందుకంటే సాతాను కోరుకునేది ఏంటంటే దేవుడి మాటలు మనల్ని ఇవన్నీ వినవద్దు అనుకుంటాం. దేవుడి మాటలు మనం వినకుండా, లేకపోతే దేవుని వాక్యం పట్ల మనము సమయం ఇవ్వకుండా సాతాను మనల్ని మోసగిస్తూ ఉంటాడు. వాడు వేరే రకమైన మాటలు చెప్తూ మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు సాతాను. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎక్కువసేపు మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎంతగా దేవుడి పాదాల దగ్గర ప్రార్థనలు గడుపుతామో, మనము అంత ఆత్మీయంగా బలపడతాం. అది మనకు మంచిది, మనకు మేలు, మనకు ఆశీర్వాదం. అది దుష్టుడి చేతిలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి దేవుడిచ్చేటువంటి కుడి ఎడమ ఆయుధాలంటే ఇవే. దేవుని వాక్యము ఒక చేత పట్టుకుని ప్రార్థనతో, ఇంకొక ఆయుధం, ప్రార్థన ఆయుధంతో అపవాదిని మనం జయించగలము. కానీ ఇంకా వేరే ఏ రీతిగా కూడా సాతాను మనము గెలవలేము. కాబట్టి చాలా ప్రాముఖ్యం పెడతారు. ఒక పక్క ప్రార్థన చేయాలి, అదే సమయంలో వాక్య జ్ఞానము కూడా మనం కలిగి ఉండాలి. అందుకనే వాక్యాన్ని నిత్యము మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యం ధ్యానం చేయడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నేను వాక్యం చదవలేకపోతున్నాను, సాతాను శోధిస్తున్నాడు, ఒక్కోసారి అలసట వచ్చేస్తుంది, అలసిపోతూ ఉంటాం. అయినా సరే దేవుడి మాటలు మనము ప్రతిరోజు వింటూనే ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. కానీ ఈ గుడ్ ఫ్రైడేకి ఏంటంటే ఒక ట్రెడిషన్ అయిపోయింది. 9 గంటలకు రావటం, 3 గంటల దాకా ఉంటాము, ఇక ఆ కాసేపు కూర్చోవటము, 7 ఎంతమంది చెప్తారు వాక్యం వింటాం, వెళ్ళిపోవటం. అలా ఉండకూడదు తెలుసుకుంటారా. మనము ప్రతిరోజు ఇలాంటి ధ్యాన అభ్యాసం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం ధ్యానం చేయటం నేర్చుకోవాలి. అలా చేస్తేనే మనం ఆత్మీయతలో ఎదగలము. అలా చేస్తేనే ప్రభు కొరకు నిలబడగలము. అలా చేసినప్పుడే యేసు ప్రభువాన్ని మనం వెంబడించగలం. లేదంటే ఆయన మనం వెంబడించలేము. ఎందుకంటే 70 మంది యేసు ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారి యొక్క నామంలో దయ్యాలను తరివారు వాళ్ళు, యేసు ప్రభు నామంలో స్వస్థపరిచారు, యేసు ప్రభు నామంలో అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. కానీ అలాంటి 70 మంది ఏం చేశారంట, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకని అంటే ఆయనతో సరైన సహవాసం లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుతో మనం సహవాసం ఇంపార్టెంట్. మనము ఎంతగా ప్రభు దగ్గర అవుతామో మన భవిష్యత్తు, మన పరలోకంలో జీవితము అంత ధన్యకరంగా ఉంటుంది పిల్లలు. అయితే దేవుని పిల్లరా, మరి అలాంటి ట్రెడిషనల్గా ఉంటుంది కదా, కాబట్టి మనం చేసుకోవడం మానేద్దామంటే అది కూడా కుదరదు. ఈ పండగలు ఎందుకు చేయాలి అనే దానికి పాత నిబంధనలో దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏ విషయం అంటే పస్కా పండుగ గురించి చెప్తూ దీన్ని వివరించాడనమాట. పాత నిబంధన కాలంలో పస్కా పండుగ అంటే చాలా ప్రాముఖ్యమైన పండుగ. అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. ఆ పండుగను ఖచ్చితంగా ఆచరించాలి. దేవుడు ఏం చెప్తాడంటే, అది అంతా నేను చదవను కానీ ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం మనం చదివితే అర్థమవుతుంది. మొదటి వచ్చింది, పస్కా పండుగ ఆచరించని వాడు జనులలో నుండి కొట్టివేయబడును అంటాడు దేవుడు. మీకు అర్థమవుతుంది ఆ మాటకు అర్థం ఏంటో? అంటే పస్కా పండుగని కనుక మనం పాటించకపోతే వారిని దేవుడు ఏం చేయమంటున్నాడు, ఆ జనాల్లో ఉండకుండా వాడిని చంపేనా అంటున్నాడు. అంటే చూడు, అంటే పండగ ఆచరించకపోతే అంత పెద్ద శిక్ష, అంత సీరియస్గా చెప్పాడు దేవుడు ఆ మాటని. అంటే దేవుడి ఉద్దేశం చంపాలని కాదు, అలాగైనా ఆ భయంతోనైనా వీళ్ళు ఏం చేయాలి, ఈ పండగను ఆచరించాలి. కాబట్టి ఎవరు మిస్ కాకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము ఈ పస్కా పండుగను ఆచరించాలని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
ఎందుకు ఇచ్చాడు ఆ ఆజ్ఞ అంటే ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండం 16:12 ఎందుకు వారిని ఆ పండుగ చేసుకోమన్నాడంటే, ద్వితీయోపదేశకాండము 16:12 నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. మీకు అర్థమవుతుంది కదా. అంటే దేవుడు ఎందుకు జరుపుకోమన్నాడు? మీరు మర్చిపోతారు కదా. ఇంకా కొన్ని సందర్భాల్లో వేరే సందర్భం ఉంటుంది. అంటే మీ పిల్లలకు నేర్పించండి, ఇలా పండగ చేసుకోవటం వల్ల మీ పిల్లలు అడుగుతారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. అలాగే మీ చేతులకి మీ తలలకి ఈ వాక్యాలు కట్టుకోవడం వల్ల మీ పిల్లలు అడుగుతారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళకి ఈ సందర్భంగా వివరించండి వాళ్ళకి. ఇలా మన దేవుడు మనల్ని ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, మనకు విమోచన ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మనల్ని మన ఆర్తనాదాలు విన్నాడు, మన ఏడుపులు విన్నాడు, మనల్ని విడిపించడానికి ఆయన తన సేవకుడైన మోషేని పంపి మనం రక్షించాడు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పడం వరకు తరతరాలు దీన్ని పండగగా మీరు చేసుకోండి అని చెప్పి దేవుడు వారికి తెలియపరిచింది. ఈ 16వ అధ్యాయం మొత్తం కూడా చూసినట్లయితే ఒకసారి చూద్దాము. 16వ అధ్యాయము 16వ అధ్యాయము మొదటి రోజున చదువుతా. కొన్ని విషయాలు నేను చదువుతాను. అబీబు నెలను ఆచరించి నీ దేవుడని యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలను. అలా జరిపింపవాలని చెప్పి చివరి దాకా ఆయన ఏం చెప్పాడంటే ఆ 12వ వచనం వరకు చెప్తున్నాడు. ఏమంటే నీవు ఐగుప్తులో దాసుడు అయిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకోవాలి. కాబట్టి మనం ఎందుకు జరుపుకోవాలంటే మన భవిష్యత్తు తరాల వారికి స్వార్థ అందించడం కొరకు, వారికి నేర్పించడం కొరకు, సంఘం ఎల్లప్పుడూ స్థిరంగా దేవుళ్ళు ఎదుగునట్లుగా ఈ పండుగలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి. కానీ పండగలు ఎందుకు చేసుకోవాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం కొరకు. ఆ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోవడం అక్కడ మనం తప్పు చేస్తున్నాం. పండగలు అనేవి మన భవిష్యత్తు తరాలకి నేర్పించడానికి దేవుడు చేసుకోమన్నాడు. కానీ ప్రతిరోజు మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యేసు ప్రభువారు కొత్త నిబంధనలో ఏం చేశాడంటే మీరు కూడుకున్నప్పుడల్లా నా నామమున నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తిని తాగనని చెప్పి ఒక కొత్త ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చారన్నమాట. అంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనం ఏం చేయాలి? బలలో బాలు లెక్క అవుతుంది. అపోస్తల కార్యాలు మీరు చదవండి. అపోస్తల కార్యాలు చదివితే మీకు ఏమర్థమవుతుందంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారంట? రొట్టె విరిచి ద్రాక్షారసాన్ని అందరికీ పంచి వాళ్ళు తిని పానం చేశారంట. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని అది చేయాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరానికి ఒక్కరోజు గుడ్ ఫ్రైడే కాదు, యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం ప్రతిరోజు సంఘంగా కూడుకోవట్లేదు కాబట్టి, వారానికి ఒకసారి సంఘంగా కూడుకుంటున్నాం కాబట్టి ఆ ప్రతి వారం మనము బల్లారాధన ఆరంభించడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే బల్లారాధన ఇప్పుడు ఎందుకులే, నెలకు ఒకసారి తీసుకుంటే చాలు. అలా అలా చేయకూడదు. నిజానికి చెప్పాలంటే నాకు ఒక బాధ, మనం ప్రతిరోజు తీసుకోలేకపోతున్నామనే బాధ నాకుంది. నాకే కాదు, దేవుడికి ఆ బాధ ఉంటుంది. కానీ వారానికి తీసుకోవడానికి కూడా మనం అనేక సాకులు చెప్తూ ఉంటున్నాము. నెలకు ఒకసారి తీసుకుంటున్నాము, కొంతమంది ఆ నెలకు కూడా తీసుకోవాలి. అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. యేసు ప్రభువు రక్తం గురించి, ఆయన శరీరాన్ని గురించి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు చెప్తున్నారు. కొంతమంది చెప్పే సాకు ఏంటి తెలుసా? ఎందుకు బల్లలో పాల్గొలేదంటే మేము సిద్ధపడలేదు అంటాం. లేకపోతే మేము ఈరోజు ఉపవాసం ఉండలేదు, ఉపవాసం ఉండి కానీ మేము బలలో పాల్గొంటాము, లేకపోతే సిద్ధపడి కానీ మేము బలలో పాల్గొంటాము, పరిశుద్ధ పరిస్థితి మేము బలలో పాల్గొంటాము చాలా మంది చెప్తారు ఆ సాకు. కానీ దేవుడు గుర్తుపెట్టుకోవాలి, బల్ల కొరకు మనం పరిశుద్ధపరచుకోవడం కాదండి. గుర్తుపెట్టుకోండి, బల్ల కోసం ఉపవాసం ఉండటం కాదు, ఆ బల్ల తీసుకున్న దాని కొరకు మనం శుద్ధి చేసుకోవడం కాదు. మనం శుద్ధులుగా ఉన్నాం కాబట్టి బలలో పాల్గొంటున్నాం. గుర్తుపెట్టుకోండి, బల్ల ఎవరు పాల్గొనాలి? బలలో ఎవరు పాల్గొనాలి? ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు. అంటే అర్థం ఏంటి? వారు తమ పాపాలను ఆల్రెడీ విడిచిపెట్టేశారు. వారు తమ పాపాలను వదిలిపెట్టేశారు. దేవుని కొరకు పవిత్రంగా బ్రతకడానికి తీర్మానించుకున్నారు. కాబట్టి వారిని దేవుడు ఏమనంటే వారు పరిశుద్ధ లెక్కలు చేర్చాడు వాళ్ళందరినీ. కాబట్టి ఆల్రెడీ మనం పరిశుద్ధపరచబడ్డాము, ఆల్రెడీ మన పాపం ఒప్పుకున్నాము, ఆల్రెడీ మన జీవితాన్ని యేసుకి సమర్పించుకున్నాము. కాబట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము కాబట్టి మనం బలలో పాల్గొనాలి. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. అంతేగాని ఆ క్షణములో ఆ నెలలో ఒక్కరోజు ఆ బలలో పాల్గొనడానికో, లేకపోతే వారంలో ఒక్కరోజు బలలో పాల్గొనడానికో, అప్పుడు మనము ఉపవాసం ఉండటము, అప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఆ ముందు రోజు బాగా ఏడ్చి దేవుడి దగ్గర మొర పెట్టుకోవటం, ఆ తర్వాత తెల్లారి బలలో పాల్గొనడం, అలా అది కరెక్ట్ సిద్ధాంతం కాదు అంటున్నారు.
మనము బల్ల కొరకు కాదు, మనము పరిశుద్ధంగా ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి? బల్లలో పాల్గొనాలి. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి బల్లని ఎవ్వరు కూడా తృణీకరించడానికి వీల్లేదు చెప్తున్నారు. ఒకవేళ నువ్వు కనుక యేసు ప్రభు వారి శరీరాన్ని తృణీకిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నీకు ఆయనతో పాలు వద్దంటున్నావని అర్థం. గుర్తుపెట్టుకో. నాకు ఏసయ్య అవసరం లేదు, నాకు ఏసై శరీరం అవసరం లేదు, నాకు ఏసై రక్తం అవసరం లేదని నువ్వు నీ క్రియలతో ఒప్పుకుంటున్నట్టు అర్థం. నువ్వు అనొచ్చు, నీ నోటితో అనట్లేదు నా మాట, కానీ నోటితో అనకపోయినా దేంతో అంటున్నాము? క్రియలతో అంటున్నాం. తీసుకోవట్లేదు కదా, వద్దంటున్నాం కదా. పౌలు ఇదే అన్నాడు, పేతురు ఇదే అంటున్నాడు. అయ్యా నీ శరీరాన్ని నేను తింటే నీ తిన్నాయా అంటే, నువ్వు నా శరీరం తినకపోతే నాలో నీకు పాలు లేదంట. చూడండి, పేతురుతోనే ఆ మాట చెప్పాడు యేసుప్రభువు. ఇంక మనం ఎంత. కాబట్టి దేవుని బిడ్డలారా, బల్లలో పాల్గొకుండా ఉండే వాళ్ళకి నేను కాదు, ప్రభు చెప్తున్నాడు, ఆయన జ్ఞాపకార్థమే మనం దాన్ని చెయ్యాలి. ఆయన శరీరం మనం తినకపోతే, ఆయన రక్తం మనం త్రాకపోతే మనకి ఆయనకి ఏ సంబంధము ఉండదు. అందుకనే మనము ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ఒక బల్ల కొరకు నెలకోసారి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పస్కా బలి అనేది చాలా ప్రాముఖ్యమైన పండుగ ఇశ్రాయేలీయులకి. దేవుడు వాళ్ళకి ఏం చెప్పంటే ప్రతిరోజు, ప్రతి సంవత్సరం మీరు దీన్ని చేయాలి. ఆ పస్కా యొక్క గొప్పతనం ఏంటంట? ఆ పస్కా గొప్పతనం ఏంటంటే వారు వధించిన ఆ రోజు ఏమైందంటే దేవుని బిడ్డలారా, ఐగుప్తీల తొలి సంతానాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? చంపబోతున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం చెప్తాడంటే మీరు గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ఏం చేయండి? మీ గుమ్మాలకు రాసుకుని ఆ రాత్రి ఆ రక్తము రాసినటువంటి గుమ్మాలలో మీరు భద్రంగా ఉండండి. అప్పుడు మీ పిల్లలు చావరు, మరణం మీ యొద్దకు రాదు. కాబట్టి వారిని మరణం నుండి కాపాడింది ఏంటి? వారి గుమ్మాలకు రాయబడినటువంటి ఆ గొర్రె పిల్ల రక్తమే వారిని కాపాడింది. ఒకవేళ ఏ ఇంటి గుమ్మానికైతే ఆ రక్తము రాయబడలేదో ఆ ఇంట్లో పిల్లలందరూ చచ్చిపోయారు. తొలిచూలు సంతానం అంతా చచ్చిపోయారు. అంటే మరణము వారింటిలోకి వచ్చింది. కాబట్టి వారింటిలోనికి మరణం రాకుండా కాపాడింది ఏంటి? గొర్రెపిల్ల రక్తము. అది చాలా శ్రేష్టమైంది. ఆ సంఘటన జరిగిన వెంటనే ఇశ్రాయేలీయులందరూ బయలుదేరటం మొదలుపెట్టారు. ఎక్కడికి? కానాను దేశంలోనికి వెళ్ళటానికి. ఐగుప్తులో నుండి వారు బయటికి బయలుదేరారు. అందుకనే ఆ ఆ ప్రయాణాన్ని దేవుడు ఏం చెప్పాడంటే చెప్పులు తొడుక్కుని త్వరపడుతూ మీరు ఆ రొట్టెలను మీరు తినాలి. అది పస్కా పండుగ. ఆ పస్కా పండుగ చేసిన ప్రతి సంవత్సరము నీ బిడ్డలకు ఏం చెప్పాలంటే దేవుడు మనల్ని మరణము నుండి విడిపించాడు, దేవుడు మనల్ని ఐగుప్తీయుల బానిసత్వం నుండి విడిపించాడు, కాబట్టి మనం చేసుకోవాలని ఈ బిడ్డలకు చెప్పాలి. అలాగే మనం ఎందుకు ఈరోజు ప్రభు బలలో మనం పాల్గొవాలంటే యేసు రక్తము నన్ను నా పాపం నుండి విడిపించింది కాబట్టి నేను ఆ రక్తంలో పాలు పంచుకోవాలి. అలాగే యేసు రక్తము నిత్య మరణం నుండి నన్ను విడిపిస్తుంది, తప్పిస్తుంది కాబట్టి నేను ఆ రక్తంలో పాలు పంచుకోవాలి. ఒకవేళ నేను ఆ రక్తాన్ని కనుక వద్దని ప్రక్కన పడేస్తే నన్ను రక్షించేది ఇంకెవరు? కాబట్టి యేసు రక్తమే మనల్ని కాపాడేది. యేసు శరీరమే మన కొరకు నలగొట్టబడింది. మనకు రావాల్సిన శిక్ష ఆయన శరీరం మనకి ఇవ్వబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము ఆయన శరీరాన్ని, రక్తాన్ని చాలా పవిత్రంగా దాన్ని విశ్వసించి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనం తీసుకోవాలి. రెండోది, కొంతమంది ఏం చెప్తారంటే బల్లారాధన మా సొంత స్థానిక సంఘంలోకి వెళ్ళినప్పుడే తీసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అక్కడ ఊరికి వెళ్తారు అనుకోండి. ఊరికి వెళ్తే అక్కడ చర్చికి వెళ్ళరు. ఒక చర్చికి వెళ్ళినా బల్లలో పాల్గొరు అక్కడ ఇస్తున్నా కూడా. ఎందుకని ఏమంటారు తెలుసా? మేము మా స్థానిక సంఘానికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటాములే అనుకుంటారు కొంతమంది. అలా అది కూడా తప్పే. ఏ సంఘములైనా సరే ప్రతి సంఘములో యేసు నామములో ప్రార్థించబడి ఇవ్వబడేది ఏంటో తెలుసా? యేసు యొక్క శరీరం, రక్తం, అంతే. అది ఏ చర్చినా ఒకటే. ఏ చర్చిలోనైనా అక్కడ ఇవ్వబడేది యేసు శరీరమే, యేసు రక్తమే. కాబట్టి చర్చి అనే ఆ భేదం అనేది మనము ఎక్కడ చూడకూడదు. మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకోవచ్చు, తప్పేం కాదు. కొన్ని సందర్భాలు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడే 4-5 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఉండాల్సి వచ్చింది. అలాంటప్పుడు అక్కడ నువ్వు వెతుక్కుని తీసుకోవాలి బలారాధన. ఎందుకంటే అదే మన బ్రతుకుల్ని మరణం నుండి కాపాడేది. అదే ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచేది. అందుకని దేవుడు ఏం చెప్పంటే పస్కాని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? ఆచరించాలి. అదే పస్కా రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో బలిచ్చారు, శుక్రవారం రోజు. అలాగే యేసు ప్రభువారిని 9 గంటలకి సిలువ ఎక్కించిన తర్వాత యేసు ప్రభువారు 3 గంటలకు ఆయన చనిపోయారు కదా. సో ఈ 6 గంటలు యేసు ప్రభువారి సిలువ మీద అనేకమైనటువంటి
వేదనలు అనుభవించాడు. ఎవరి కొరకు? కేవలము మన కొరకే కదా. కానీ అవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. యేసు ప్రభువారిని, ఆయన శిలువ త్యాగాల్ని, ఆయన శిలువ కార్యాలని మనము మర్చిపోయి మరలా మన పాపంలో పడిపోతాము. కాసేపు యేసు ప్రభు పక్కన పడేస్తున్నాము. అలా కాకుండా అందుకనే ప్రతిరోజు ప్రభువుతో మనం సహవాసంలో ఉన్నాం. ఏ రోజైతే దేవుడితో సహవాసాన్ని కోల్పోతామో ఆ రోజు దుష్టుడు మనల్ని ఎత్తుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పోలేమంటారంటే మీకు కలిగిన రక్షణని జాగ్రత్తగా గట్టిగా ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. అంటే పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? రక్షణ ఎలా పట్టుకుంటాం? అదన్నా బిందులో పోసి లేదా బకెట్లో పోసి లేదా బ్యాగ్లో వేసి పట్టుకునేదా కాదు. రక్షణ గట్టిగా పట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు విడవక ప్రభు పాదాల దగ్గర మనము గడపాలి. యేసు ప్రభు పాదాల దగ్గర నువ్వు వేడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. నీ యొక్క శరీరాన్ని, నీ ఆత్మను, నీ యొక్క జీవితాన్ని, నీ ప్రాణాన్ని దుష్టుడి చేతిలో పడకుండా కాపాడు ప్రభు అని నువ్వు ఆయన పాదాల దగ్గర ప్రార్థన ద్వారా నీకు రక్షణను పట్టుకోవాలి. అలాగే వాక్య జ్ఞానం కూడా నువ్వు కలిగి ఉండాలి. లేదనుకోండి ఎవరు ఏది పడితే చెప్పి నిన్ను మోసం చేస్తూ ఉంటారు. ఎవరు ఏది పడితే చెప్పి నిన్ను మాయ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మోసపు మాటల్ని నువ్వు గ్రహించి ఇవి మోసపు మాటలు, ఇవి అబద్ధపు మాటలు, ఇవి నేను వినకూడదనే విషయం నీకు తెలియాలంటే నీలో దేవుని వాక్య జ్ఞానము నీకు ఉండాలి. అందుకనే యేసు ప్రభువారు 40 రోజుల శోధన వచ్చింది కదా. ఆ 40 రోజుల శోధనలో ముఖ్యంగా 3 శోధనలు బైబిల్లో రాయబడ్డాయి. ఆ 3 శోధనల్ని సాతాను ఎలా వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి అంటే బైబిల్లో ఉండేవి తీసుకొచ్చే ఏం చేశాడు? మీరు గమనిస్తున్నారా? జాగ్రత్తగా ఉన్నారు. అందుకే బైబిల్లో దేవుడు మాటలు తీసుకొచ్చే యేసు ప్రభువారిని సాతాను శోధించాడు. బైబిల్లో మాటలు తీసుకొచ్చే శోధించాడు. మీకు అర్థమవుతుంది కదా. మరి యేసు ప్రభువారు ఏం చేశారు? అదే బైబిల్లో మాటలతోటి సాతాన్ని తిప్పికొట్టాడు. ఆ శోధనని జయించాడు. మీకు అర్థమవుతుందా? అంటే బైబిల్ని సాతాను కూడా వాడుకుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాడు వాడుకోవడం అంటే ఏంటి? వాడు తన అనుచరులను రేపి వాడి అనుచరులకి దేవుడి మాటల ద్వారా దేవుడి బిడ్డలను అవసరమైతే ఏర్పరచబడే వారిని సైతం కూడా మోసపుచ్చుటకు వాడు ప్రయోగం చేస్తూ ఉంటాడు. అందుకనే మనము సత్యం తెలుసుకున్నాం. మనకు తెలియలేదనుకోండి ఎవరేం చెప్తే ఏదో నమ్మేస్తూ ఉంటాం. అందుకనే యేసు ప్రభువారు సాతాను ఎన్ని మాటలు చెప్పినా యేసు ప్రభు నమ్మలేదు. ఎందుకంటే యేసు ప్రభువారికి సత్యవాక్యం ఏంటో తెలుసు. అందుకని యేసు ప్రభు ఏం చేశారంటే ఆ వాక్యాలు నువ్వు చెప్పినందుకు కాదు, అవి వేరే వాటి కొరకు ఇవ్వబడ్డాయి అనే ఉద్దేశంతో యేసు ప్రభువారు మరలా ఇంకొక అర్థం వచ్చే వాక్యాలతోనే అపవాదిని ఎదిరించాడు. కాబట్టి ప్రతిరోజు మనము వాక్య జ్ఞానము కలిగి ఉన్నాం. మేబీ ఒకళ్ళు నీకు రెఫరెన్స్ గుర్తు లేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలు నీకు గుర్తుండకపోవచ్చు. కానీ చాలా ముఖ్యమైన వచనాలను గుర్తుపెట్టుకోవాలి. అసలు బైబిల్లో ఏముందో అన్న సత్యం తెలుసుకోవాలి. అసలు ఆది కాండంలో ఏముంది, నిర్గమాకాండంలో ఏముంది కదా, సంఖ్యాకాండంలో ఏముంది, ఇలాంటి కొన్ని మూల పాఠాలు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత. మనందరికీ కూడా తెలుసు శిలువ మీద యేసుప్రభు ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. చెప్పమంటే నాకని మీరే బాగా చెప్తారు కదా. నాకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు కనుక 7 మాటలు ప్రసంగం చేయమంటే నాకంటే మీరు అద్భుతంగా ప్రసంగం చేస్తారు. నేను కూడా సరిపడు మీకు కదా. నేను కూడా అంత గొప్పగా చేయలేను. ఎందుకనంటే మీరు ఎన్నో ఏళ్ళకి వింటున్నారు 7 మాటలు కదా. ఇక్కడ ఒక్కొక్కళ్ళు బాత్రూమ్ చూసుకుని 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, కొంతమంది 30 ఏళ్ళు కూడా అయిపోయింది కదా. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభు మాటలు వింటున్నారు. ప్రతి సంవత్సరము 7 మాటలు ఓపికగా కూర్చుని ఇంటూ రకరకాల వాళ్ళు చెప్పిన మాటలు కదా. అనేక మంది సేవకులు చెప్పిన మాటలు, అనేక మంది ఇప్పుడు ఈ మధ్య టీవీల్లో వచ్చేసినాయి, ఎక్కడ పడితే అక్కడ ఫోనుల్లో వచ్చేసినాయి. వింటూ విని 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 మీరే గొప్ప ట్రైనింగ్ పొందేశారు బాగా. మీకు గనక మైక్ ఇస్తే ఎంత బాగా చెప్తారు మీరు కదా. కానీ పాటించమంటే మాత్రం ఎవరు పాటి. ఈరోజు దేవుని బిడ్డలారా 7 మాటల్లో ఒక్క లక్షణమైన మనకుందా లేదా మన పరిశీలన చేసుకోవాలి. నాతో కూడా కలిపి చెప్తా. అందరికి మన దేవుని వాక్యము మీకు కాదు. ఇక నేను చెప్పానంటే నాకు మనందరూ కలిపే వాక్యం. దేవుడు ఒక బోరగా నన్ను వాడుకుంటున్నాడు. ఇక్కడ నిలబడిన ఏ సేవకుడైనా సరే, ఏ దైవజనుడైనా సరే ఒక బోరగా దేవుడు అతను వాడుకున్నాడంటే అతనికి కాదని కాదు అర్థం. అతనితో కలిపి మనందరికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మనందరికీ దేవుడు ఈ మాటలు చెప్తాడు. కాబట్టి ఈ మాటలు చెప్పే నేను కావచ్చు, వినే మీరు కావచ్చు, మనందరం ఏం చేయాలి? పాటించాలి. తెలుపుతా
వాక్యం వింటే ముఖ్యం కాదు, కానీ ఇన్ని ఏళ్ళగా మనం వింటున్నాము, ఇన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాము. కానీ యేసు ప్రభు పలికిన ఆ మొట్టమొదటి మాట దగ్గర కూడా మనం గెలవలేము. ఆ మొట్టమొదటి మాటను కూడా మనం పాటించలేకపోతాం. ఏం చెప్పాడు యేసు ప్రభు మొట్టమొదటి మాట కదా? ఆ, బాగానే చెప్తాం, ఏం చెప్తాం కదా. తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక. ఎప్పుడైనా నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఎక్కడ క్షమిస్తున్నావు మనం అసలు? నిజం చెప్పండి, ఎక్కడ క్షమిస్తున్నాం మనం? ఎవరిని క్షమిస్తున్నాం? ఎప్పుడు క్షమించాం అసలు? పలానా వాళ్ళని క్షమించామని గుర్తు తెచ్చుకో, ఎక్కడ ఉందేమో. అంటే క్షమించాము అంటాం అంటే దాని అర్థం ఏంటంటే క్షమించి అది నువ్వు మర్చిపోవాలి కదా. అది మనసులో పెట్టుకుని నీకు కలిగిన బాధని మనసులో పెట్టుకుని ఇంకొక క్రియల రూపంలో దాన్ని బహిర్గతంగా చేయకూడదు, బయటకు చూపించకూడదు దాన్ని. ఇంకా క్షమించడం అంటే ఇంక క్షమించినట్టే, ఇంకంతే. ఇంక అది మర్చిపోవటం ఇంకంతే. కానీ నిజం చెప్పండి, ఈరోజు క్షమిస్తున్నామా మనం అసలు? ఏం ఉపయోగం? మన ఇన్నేళ్లుగా వాక్యాలు గంటల తరబడి 3 గంటలు 4 గంటలు ఏ సిలువలో పలికి యేసు 7 మాటలు అని చెప్పేసి 3 గంటలు నా 19 మొదలుపెట్టి 3 వింటానే ఉంటాం. ఇని 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 ఏమైపోయింది? చెవులు మందమైపోతున్నాయి. దాన్ని పాటించడానికి మాత్రము ఏమాత్రం మనసు రావట్లేదు చెప్తారు. కాబట్టి ఎదుర్కొంటారా, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట, గొప్ప మాట ఏంటంట? మొదటి మాట ఏంటంట? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ ఆఫ్ గాడ్ కదా. దేవుడిలో ఎప్పుడు నెగిటివ్ మైండ్ ఉండదండి. నెగిటివ్ మైండ్ ఎవరిలో ఉంటుంది? దుష్టుల్లోనే ఉంటుంది, సాతానులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ఆలోచన అంటే బైబిల్ ఒక మాట ఉంది, నా ఆలోచన వేరు మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు దేవుడు చెప్పాడు కదా. ఏంటి దానికి తేడా ఏంటంటే మనం ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాం. మన మైండ్ అంతా నెగిటివే. నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, చెడు 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 చెడుగానే ఆలోచిస్తాం మనం. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాడు, మంచిగానే ఆలోచిస్తాడు. అది ఏమి చేసినా అది మంచిగా నవ్వుద్దని ఆయన అంటాడు జరుగుతున్నారా. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు ఆయన్ని కొడుతున్నా కూడా ఆయన ఎలా ఆలోచించాడు? పాజిటివ్ ఆలోచించాడు. తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభువా, వాళ్ళకి తెలియదు. కానీ మనం ఏమంటాం? వీడన్నీ తెలిసే చేస్తున్నాడు, వీడు కావాలనే చేస్తున్నాడు, వీడికి అన్నీ బాగా తెలుసు, కావాలని మనసులో ఏదో దుర్దేశం పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని మనం అంటాం. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారు? అయ్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలీదు? నిజంగా తెలీదా? అంతకుముందేగా ఒక సైనికుడు చెవు నరికాడు పేతురు. అప్పుడేగా, ముందు రాత్రే కదా, గురువారం రాత్రే కదా గెత్సేమనే తోటలో ఏం చేశాడు పేతురు? తన కత్తితో సైనికుడు చెవు నరికాడు. అందరు దోస్తున్నారు, సైనికులు అందరూ దోస్తున్నారు, అవునా? అప్పటికప్పుడు ఏం చేశాడు యేసు ప్రభువారు? వాళ్ళందరి ముందు ఆ తెగిపోయిన చెవుని యేసు ప్రభు ఏం చేశారు? అతికించి పెట్టేశాడు అక్కడ. ఎంత అద్భుతం! సాధ్యమైద్దా? ఒక డాక్టర్ వల్ల అయినా అయిద్దా? ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అయినా అయిద్దా? కాబట్టి నీ చెవు కోసుకో ఒకసారి. చెవు కోసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా చెవు అతికించండి, కుట్లు ఏంటంటే కుట్లేసి ఉండిద్ది. అది ఏమో ఉండిద్దో ఉండదో తెలియదు. ఒకవేళ కుట్లేసిన ఎన్ని రోజులు పట్టిద్దో అది. కానీ స్పాట్లో పేతురు ఒక సైనికుడి చెవి నరికితే అక్కడికక్కడ ఆ చెవు మళ్ళీ యేసుప్రభు ఆయనకు అందించాడు. అతుక్కుపోయింది, మామూలుగా అయిపోయింది అసలు. ఇదంతా ఎవరు చూస్తున్నారు అక్కడ? సైనికులు అందరూ చూస్తున్నారు. వాళ్ళందరికీ ఆశ్చర్యపోయి ఉంటారు ఖచ్చితంగా. మరి వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళ అధికారులు చెప్పారు ఏ పని చేయండి అని. అందుకని వాళ్ళు చేస్తున్నారు, తెలిసినా చేస్తున్నారు. వాళ్ళలో చాలా మంది తెలుసు యేసు ప్రభువారు గొప్ప ప్రవక్త తెలుసు. అందుకని ఒక సైనికుడు అంటంట, ఈయన నిజంగా దేవుని కుమారుడే. చివరికి ఆ సైనికుడు ఒప్పుకున్నాడు దాన్ని. అప్పుడు మనసులో ఉంది అది. ఆయన మాటలు అన్ని చూసి ఆయన చేసిన కార్యాలు, ఆ అద్భుతాలు ఒక్క రోజు అతను గ్రహించాడు. ఏమని? యేసు ప్రభువు నిజంగానే దేవుని కుమారుడు, ఇలాంటి ఆయన మనం సిలువేసాం మనసులో అనుకుని ఏడ్చుంటాడు ఖచ్చితంగా. వాళ్ళకి తెలిసే చేశారు వాళ్ళు. ఆయన యేసు కూడా ఏమంటున్నారు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. కాబట్టి ఇలాంటి పాజిటివ్ మైండ్ మనలో ఉండాలి.
భార్య తిట్టింది అనుకో, లేదా భర్త తిట్టాడు అనుకో, కావాలనే తిట్టాడు, కావాలని నా మీద పగబట్టాడు, కావాలని నా మీద ద్వేషంతో చేశాడు, ఇలా నెగిటివ్గా మనం ఆలోచిస్తాం. మన పిల్లలు ఏమైనా చేశారు అనుకో పొరపాటున, వాళ్ళు కావాలనే చేశారు, వాళ్ళు కావాలనే మా మీద గొడవ రావడానికి, మమ్మల్ని కలిగించుకోవడానికి ఇలా చేస్తారు అని మనం ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాం చెప్తారు. అందుకనే తెలుపులా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు దేవుడు ఎప్పుడు వాడుకోడు తెలుపుతారు. గుర్తుపెట్టుకో, నీ మైండ్ కనుక నెగిటివ్గా ఉంటే నిన్ను ఎప్పటికీ దేవుడు వాడుకోలేడు. పాజిటివ్ మైండ్లు దేవుడికి కావాలి. అందుకనే యేసు ప్రభువు వారు ఆయన 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, యాకోబు యోహాన్లు ఏం చేస్తున్నారంట, వాళ్ళ నాన్నతోటి ఉండి ఆ వలను ఏం చేస్తున్నారంట, సరి చేసుకున్నారు పడవలో కూర్చుని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. అంతే, నేను మిమ్మల్ని మనుషులను బట్టు. వాళ్ళు ఇంకేం మాట్లాడలేదంట. వెంటనే వాళ్ళు వాళ్ళ వలలు పక్కన పెట్టేసి వాళ్ళ తండ్రికి చెప్పేసి, మేము వెళ్తున్నాము నాన్న, మేము ఏసై పిలిచాడు ఆయనకి వెళ్తాము, ఇంకా నో మోర్ నెగిటివ్ క్వశ్చన్స్, మేము ఎందుకు రావాలి, ఆ ప్రశ్నలు లేవు ఇక. చూసారా వాళ్ళ మైండ్లు ఎంత పాజిటివ్గా ఉన్నాయో. మనం ఆ మాట అంటామా? ఒకవేళ దేవుని పని చేయాలంటే వాళ్ళు చేసుకుంటారులే, మనం ఎందుకులే అనే మైండ్ చాలా మందిలో ఉంటుంది, అవునా కదా? బయటికి చెప్పకపోయినా మనసులో ఉంటుంది. అది నెగిటివ్ మైండే, అది దేవుడికి కూడా ఆటంకకరమైందే. నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా అది ఒక అడ్డుగోడే నీ జీవితంలో. కాబట్టి ప్రతి నెగిటివ్ మైండ్ దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. ముందు మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, దైవికంగా ఉండాలి. అందుకనే మన ఆలోచనలు దైవికమైన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు పేరు పెట్టింది బైబిల్లో. దైవికమైన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ముట్టుకుంటాడు, వారి పక్షాన దేవుడు ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని ఎలా వాడుకోవాలో అంత గొప్పగా వాడుకుంటాడు. ఎవరైతే దుష్ట ఆలోచనలు కలిగిన వారు ఉంటారో వారిని దేవుడు ఏమాత్రం వాడుకోలేడు తెలుసుకుంటారు. మొట్టమొదటగా త్రోసివేయబడిన వాడు లూసిఫర్. ఎందుకంటే లూసిఫర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మొత్తం చెడే. అందుకనే మొత్తం మన మన మైండ్లోనే ఉంటుంది అనుకుంటారా. ఒక వ్యక్తితో నీ బంధము బలపడాలన్నా, ఒక వ్యక్తితో నీ బంధం పాడైపోవాలన్నా, ఒక కుటుంబంతో నువ్వు కలిసి ఉండాలన్నా, ఒక కుటుంబంతో నువ్వు విడిపోవాలన్నా, సంఘంతో నువ్వు కలిసి ఉండాలన్నా, సంఘం నుండి నువ్వు విడిపోవాలన్నా, ఇదంతా జరిగేది నీ మైండ్లోనే. గుర్తుపెట్టుకో, దుష్టుడు ఆ మైండ్ని క్యాప్చర్ చేస్తారు కొంతమందిని. కొంతమంది ఏం చేస్తారంటే వారి ఆలోచనల్ని దుష్టుడికి అప్పగిచ్చేస్తారు. దుష్టుడు చెప్పేటట్టుగా వారు ఆలోచించడం మొదలు పెడతారు. అందుకని ఇస్కరియోతు యోధాతో దేవుడు సాతాను చెప్పాడు, యోధా యోధా, ఏందిరే యోధా, ఎంత డబ్బు సంచుంటే నీకేంటి, యేసు ప్రభువుని అప్పగిస్తే ఇంకో 30 వెండి నాణ్యాలు వస్తాయి కదా, అప్పగిచ్చేయి. వెంటనే ఇస్కరియోతు యోధా చెడుగా ఆలోచించడం మొదలు పెట్టాడు. అవును కదా, యేసు ప్రభువు వల్ల నాకేం లాభం, ఆయన అమ్ముకుంటే ఆయన బట్టిస్తే నాకేం వస్తాయి, 30 వెండి. ఎంత ఎంత నెగిటివ్ మైండ్ చూడండి, ఎంత నెగిటివ్ థింకింగ్ చూడండి. అందుకనే ఆ నెగిటివ్ మైండ్ కలిగిన ఆ ఇస్కరియోతు యోధా దేవుని యొక్క కూడా రాలేకపోయాడు, అసలు రాలేకపోయాడు. చివరికి ఏం చేశాడంట, అతను వెళ్ళి విరుబోసుకుని అందుకనే నెగిటివ్ మైండ్ ఉండకూడదు చెప్తారు. ఎప్పుడు మనం పాజిటివ్గానే ఉండాలి. ఒకవేళ వాళ్ళు కావాలని తెలిసి నిన్ను ఎవరైనా బాధ పెట్టినా కూడా నువ్వు దాన్ని ఎలా చేయాలి, ప్రభు దగ్గర పాజిటివ్గా నువ్వు చెప్పాలి. ప్రభు వారిని క్షమించిన ఆయన, వారికి తెలియకుండానే దుష్టుడి చేతిలో వారు బందీ అయిపోయారు ప్రభా, వారికి తెలియకుండానే మోసపోయారు వాడి చేతుల్లో, కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు కావాలని చేయట్లేదు, వాళ్ళని క్షమించు ప్రభా అని అనగలిగిన రోజుని అప్పుడే నిజమైన క్రీస్తు బిడ్డగా నువ్వు మారినట్టు అర్థం. అందుకే దేవుని పిల్లరా, ఈరోజు ఈ వాక్యం విని మీరు వెళ్తున్నారు కదా, ఇకనైనా ఈరోజు యేసు ప్రభు చెప్పిన ఆ మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు క్షమించినట్లుగా నిన్ను బాధ పెట్టే వారిని కనుక ఈ రోజు కనుక క్షమించకుండా ఉన్నావంటే, ఇన్ని మాటలు ఇన్ని కూడా నువ్వు ఎప్పటికీ దేవుడి బిడ్డ అవ్వలేవు. దొరుకుతుంది చెప్పుకోవడానికి బాగానే చెప్పుకుంటావు, నేను వేసే బిడ్డని అని చెప్పుకో, ఏమైంది, చాటింపు వేసుకో, బ్యానర్లు కట్టుకో, ప్రింట్లు వేసుకో, యేసుప్రభు ఫోటో పక్కన నీ ఫోటో పెట్టుకో. కానీ పరలోకంలో మనము ఏమాత్రము అడుగు పెట్టలేము. గుర్తుపెట్టుకోండి, ఎంత చేసేది అందుకోసమే కదా. ఎంత ప్రార్థనలు, ఎండల్లో కష్టపడి చెమటలు గార్చుకుని వాక్యం ఎందుకు చివరికి మనం ఎక్కడికి వెళ్తానికి, పరలోకం వెళ్ళటానికి. అది ముఖ్యము. మన పౌరస్థితి ఎక్కడుందంట, పరలోకంలో ఉందంట. కానీ అక్కడికి వెళ్లకుండా ఇన్ని బాధలు పడి అక్కడికి వెళ్లకుండా నరకంలో పడితే అన్నుల కంటే భ్రష్టులు మనమే ఇంకా కదా.
అన్యుడంటే వాడు దేవుడు నమ్మనోడు, యేసుప్రభు నమ్మనోడు, వాడు ఎట్టగా అట్టే పోతాడు. మరి నువ్వు యేసుప్రభు నమ్మి నువ్వు కూడా అందులో దోయపడ్డావు, ఇంకా అంతమించా వాడికంటే మనం ఇంకా భ్రష్టులు, ఇంకా వాళ్ళకంటే మనం ఇంకా దౌర్భాగ్యులు ఇంకా. అందుకని దేవుడులారా, మనం యేసు ప్రభువుని నమ్ముకుంటాం అంటే దాని అర్థం ఏంటి? ఎందుకొరకు? నిత్య మరణాన్ని నుండి మనల్ని తప్పించుకోవడం కొరకు, నిత్య నాశనం తప్పించుకోవడం కొరకు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ బహు భయంకరమైన ఉగ్రతను తప్పించుకోవడానికి యేసు ప్రభు నామం దగ్గర మనం వచ్చాము. లేకపోతే ఆయన మనకు అవసరం ఏముంది ఇంకా? అందుకని నేను ఎన్నోసార్లు వాక్యంలో చెప్పా, మీకు డబ్బులు కావాలంటే యేసు దగ్గర రావడం లేదు. మీరు గమనించండి, ప్రపంచం అంతా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, ఒకసారి కళ్ళు మూసిపోయి ఉన్నారు, కళ్ళు తెరిచి చూడండి. ఎంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారు డబ్బు సంపాదించేవాళ్ళు? ఒక్కొక్కళ్ళ కార్లు, మిద్దులు, బిల్డింగులు, బంగ్లాలు, ఎకరాలు ఎకరాలు కొనేసుకుంటున్నారు. వాళ్ళంతా వేస్తే నమ్మిన వాళ్ళేనా? కాదు కదా. డబ్బు కోసం ఏసై గారి దగ్గర రావాల్సిన అవసరం లేదండి. మరి ఏసై దగ్గర ఎందుకు రావాలి అంటే నీ ఆత్మను కాపాడుకోవడానికి. దేవుని ఉగ్రత ఒకరోజు మన మీద కుమ్మరించబడబోతుంది, దాన్ని మనం ఫీల్ అవ్వబోతున్నాము. కొంతమంది ఏమనుకుంటారు, చచ్చిద్దా అది ఏముందిలే మనకేం తెలుసు, అసలు జీవితం మొదలైంది అక్కడ బాబు, అది నీకు తెలియట్లా. అందుకే దేవుడు ముత్తుకుంటున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. చనిపోయిన తర్వాత గొప్ప జీవితం ఉంది. చనిపోయిన తర్వాత నువ్వు ఫీల్ అవుతావు, ప్రతి బాధకి పెయిన్కి నువ్వు ఫీల్ అవుతావు. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తి చచ్చిపోతున్నాడు కదా, చచ్చిపోయిన తర్వాత మనం వెళ్తాం, చావుకి వెళ్తాం, వెళ్ళి చూస్తాం, చూసి మనం ఏమనుకుంటాం, చచ్చిపోయిన సేవకి ఏం అర్థం అవుతుంది అనుకుంటాం కదా. దానికి ఏం అర్థం అవుతా? ఏడ్చినా తెలీదు, కొట్టినా తెలీదు, పొడిచినా దానికి తెలీదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇంకా చచ్చిపోతే మనం ఇంతేనే అనుకుంటాం. కాదు, ఆత్మ ఉంటుంది, మళ్ళీ ఆత్మకి బాధ ఉంటుంది, ఆత్మకి నొప్పి ఉంటుంది. శరీర రూపంలో ఉన్నాం కాబట్టి శరీరం ద్వారా మనకి శ్రమ వస్తుంది, కానీ ఆత్మ రూపంలో వెళ్ళిన తర్వాత ఆత్మని ఎలా బాధ పెట్టాలో దేవుడు బాగా తెలుసు. ఎందుకంటే దాన్ని సృష్టించిందే దేవుడు కాబట్టి, దేవుడికి అన్నీ తెలుసు. మనల్ని కాపాడటము దేవుడు తెలుసు, మనల్ని నశింపజేయటం కూడా దేవుడికి తెలుసు. కానీ నశింపజేయటం దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన శరీరాన్ని మన కొరకు శిలువలో బలిచ్చాడు. ఎందుకని? మన ఆత్మను కాపాడాలి. అందుకని యేసుప్రభువు ఒక సందర్భంలో ఏమంటాడు తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరం పెడితే నువ్వేం చెయ్యి, ఆ కన్ను పీకేసేయి. 2 కళ్ళతో నరకంలో పట్టం కంటే ఒంటి కన్నుతో పరలోకి వెళ్ళటం మేలంట. అంటే అర్థం ఏంటి? కన్ను ఇంపార్టెంట్ కాదురా బాబు, నీకేది ఇంపార్టెంట్? నిత్య జీవం ఇంపార్టెంట్. 2 కళ్ళు ఉండి నరకంలోకి ఎంత ఉపయోగం ఉంది? అదే ఒక్క కన్ను పోగొట్టుకుని దేవుడి కొరకు ఆ ఒక్క కన్నుతోనే నువ్వు ఈ లోకంలో బతికేసావు అనుకో, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ మళ్ళా 2 కళ్ళు ఉంటాయి అక్కడ, అప్పుడు చక్కగా పరలోకి వెళ్తావు. నీకు అర్థమవుతుంది కదా. అలాగే యేసు ఇంకో మాట ఏమన్నా తెలుసా? నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచినల్లా దాన్ని నరికి వేయము. 2 చేతులు కలిగి నరకంలో పట్టడం కంటే ఒంటి చేతితో పరలోకి వెళ్తుంది. అంటే ఏంటి? యేసుప్రభు ఎందుకు ఈ అర్థం, ఈ మాట ఉపమానం ఎందుకు చెప్పాడంటే, శరీరం అంత ముఖ్యమైనది కాదు, అన్నిటి ముఖ్యమైనది ఏంటంట? ఆత్మ చాలా ముఖ్యమైనది. ఆత్మను కాపాడుకోవాలంటే ప్రభువైన యేసుప్రభు దగ్గర రావాల్సిందేను. మరి ఈ ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? ఎవరికి చెప్తారా? ఎక్కడ ఉందమ్మా? కొట్లో ఉందా? రామర కొట్టు దగ్గర ఉందా ఆత్మ? ఎక్కడుంది? మన దేహంలోనే ఉంది, అది గుర్తుపెట్టుకో. అందుకనే దేవుడు మనకేమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు: శరీరము, ప్రాణము, ఆత్మ కదా. శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. సో ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్తుంది, శరీరము మొన్నైనది మనకి వెళ్తుంది. ఈ శరీరాన్ని ఆత్మని రెండింటిని జాయింట్ కనెక్ట్ చేసేదే ప్రాణం. మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ జంతువులకు ఆత్మ ఉండదు. ఎందుకని? జంతువులకు ఎందుకు ఆత్మ ఉండదు అంటే, జంతువుల్లోనికి దేవుడు తన శ్వాసను వదలేదు కాబట్టి. సో మన దేహంలో శ్వాసను దేవుడు ఊదాడు కాబట్టి మనము జీవించే ఆత్మ అయిపోయాము. మనలో స్పెషల్ క్వాలిటీస్ వచ్చేసి జంతువులు మనలా ఆలోచించవు, మనం ఆలోచిస్తాం. ఎందుకని? దేవుని లక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి. మనం మాట్లాడగలము, కానీ ఏ జీవి భూమి మీద ఏ జంతువు కూడా మాట్లాడేది. అప్పుడప్పుడు పక్షులు మాట్లాడతాయి, ప్యారెట్లు తిన్నావా తిన్నావా అంటది, అంతే. మనం ఏమంటే అవి ఏమంటాయి, అలాంటి కొన్ని పక్షులు ట్రైనింగ్ అంతే. కానీ వాటికి అదేంటో కూడా తెలియదు, తిన్నావా అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి దేవుని పిల్లరా, మనకు గొప్ప లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయట? దేవుని ఆత్మ మనలో ఉండబట్టి
మనకు ఆ లక్షణం వచ్చింది. కాబట్టి మన శరీరాన్ని, మన ఆత్మని పట్టి ఉంచున్నది దేవుడిచ్చిన ఈ ప్రాణం. అందుకని ఈ ప్రాణం ఉన్నంతసేపు ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అందుకని గలతీ పత్రికలో ఉంటుంది, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, అప్పుడు మనం నిత్యంగా పరలోకం వెళ్తాం. ఆత్మానుసారమైన జీవితంలో మొట్టమొదటి లక్షణం ఏంటంట? నీ పొరుగు వారిని నువ్వేం చేయాలి? క్షమించాలి. తండ్రి, ఈయన కుమార్తె, ఈయన బిడ్డ కదా, ఈయన సహోదరుడు తెలియక చేశాడు, అతను క్షమించు ప్రభాన, అంతేగాని అతని మీద కేసు పెట్టడానికి పోలీసుని పరిగెత్తవాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటారా? కానీ ఈరోజు చేసేది అదేగా, మాట్లాడితే పోలీస్ స్టేషన్, మాట్లాడితే పోలీస్ స్టేషన్, నిద్రలైతే పోలీస్ స్టేషన్, ఓ అంటే పోలీస్ స్టేషన్, ఉయ్యి అంటే పోలీస్ స్టేషన్, ఉలుక్కితే కూర్చుంటే పోలీస్ స్టేషన్, నుంచుంటే ఏంది ఇది? ఏంది ఎందుకు ఈ మాట? ఆ మాట ఏం చేసుకోవాలి? నెత్తిని కొట్టుకోవాలి ఆ మాట. అందుకే మోషే ఏం చేశాడు తెలుసా? దేవుడంట తన తన వేలుతో 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చాడంట. మోషే అవి పట్టుకుని కిందకు వస్తున్నాడంట. కిందకు వస్తుంటే ఏం జరిగిందంట? కింద వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భయంకరమైన పాపం. ఏం పాపం అది? ఒక పెద్ద ఎద్దును తయారు చేసుకుని ఐగుప్తు నుండి మమ్మల్ని కాపాడిన దేవుడు ఇదేందని పూజలు చేస్తున్నారంట. అసలు మోషేకి పిచ్చెక్కిపోయింది, కళ్ళు తిరిగిపోయింది ఆయనకి. ఆయన హృదయం పగిలిపోయింది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. అసలు ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఈ వాక్యం అని చెప్పేసి ఆయన ఏం చేశాడంట? ఆ 10 ఆజ్ఞల్ని పగలగొట్టి పడేశాడు. 10 ఆజ్ఞలు దేవుడు రాసింది, వేలుతో రాసింది 10 ఆజ్ఞలు పగలగొట్టేశాడు. వీళ్ళకి ఎందుకు అనవసరం? వీళ్ళకి దేవుడు వాక్యం వేస్ట్ ఇచ్చినా కూడా వీళ్ళు పాటించరు. వీళ్ళు మళ్ళా తర్వాత దేవుడు బుజ్జగించి ఏదో చెప్తే మళ్ళా ఏం చేశాడు? మళ్ళా మోసే పైకి వెళ్ళి మళ్ళా ఈసారి నేను రాయను, నువ్వు పగలగొట్టావు కదా, నేను చెప్తాను, ఈసారి నువ్వే రాసు అని చెప్పి దేవుడు ఆ మోసకి అప్పనప్పుడు. కాబట్టి దేవుడు పెట్టారా, ఈ వాక్యాలు మనం ధ్యానిస్తున్నాము, వాటిని పాటించినప్పుడు మనకి ఏమాత్రం నిత్య జీవముల చోటు ఉండదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఫస్ట్ మన సంఘానికి లోటు ఏంది, కొరత ఏంటి చెప్పండి? మన సంఘానికి డబ్బు కొరత ఏం లేదు. నేను నమ్ముతున్నాను దేవుడితో. హల్లెలూయా. అంటే దేవుడు కడుపుకు కావాల్సిన ఇచ్చేస్తున్నాడు, మన బట్టలు కట్టుకోవడానికి ఇచ్చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, మన బాగానే ప్రాణాలు కాపాడుతున్నాడు దేవుడు. కానీ ఒక కొరత ఉండిపోయింది మనకి. ఆ పెద్ద కొరత ఏంట్రా అంటే మనలో ఏం లేదు, క్షమించే మనసు లేదు. అంతే, లేదంతే, క్షమించే మనసు లేదు. ఈరోజు అలా క్షమించే మనసు మీలోనే ఉంటే ఈరోజు మీరే ప్రసంగం చేసి ఉండేవాళ్ళు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు క్షమించుకోవట్లేదు, ఇంకేం ప్రసంగం చేస్తాం కదా? నేను వాక్యం చెప్తా, అమ్మ నువ్వు చెప్పమ్మా వాక్యం అంట, ఇంకొక ఆమె చెప్పమ్మా అంట. కానీ అంత వాక్యం చెప్పి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటారు. ఇంకేం ఉపయోగం? కానీ యేసు ప్రభువాన్ని కొడుతుంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని, కనుక దేవునికి బిడ్డ ఈ రోజు దయచేసి అందరిని క్షమించేసి. నీ మనసులో ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద అసూయ ఉందో, ఎవరి మీద, ఎవరైనా కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, నీ పొరుగింటోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువాన్ని ఒక్కసారి మాటలు గుర్తుపెట్టుకో. వారిని క్షమించాడు ఆయన, నిన్ను క్షమించమంటున్నాడు. నువ్వు క్షమిస్తేనే ఆయన బిడ్డవి, లేదంటే నువ్వు దుష్టి చేతులు ఇంకా పందిగానే ఉన్నాయి, ఇంకంతే, నీకు విడుదల లేదు ఇంకా. గుర్తుపెట్టు. కాబట్టి ఈరోజు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నీకెవరి మీద పగ ఉందో, ఎవరి మీద కోపం ఉందో ఏం చేయాలని క్షమించు. మళ్ళా వాళ్ళు నీకు ఎదురు పడినప్పుడు వాళ్ళది ఏం చేయాలి అంటే, నాకు సరిగ్గా తిప్పటం రావట్లేదు మూతి, మీరు బాగా తిప్పుతారు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మీరు తిప్పినట్టు నేను తిప్పలేకపోతున్నా కదా. వాళ్ళే తిప్పుతారు మూతి. అస్సలు అలా చేస్తే క్షమించినట్టు కాదు. వాళ్ళు ఎదురు పడినప్పుడు నువ్వేం చేయి? పలకరి. వాళ్ళు పలకరిపోతే వాళ్ళు దేవుడు చూసుకుంటాడు లెక్క. నీ వంతు బాధ్యత చేయి. పలకరించడంలో తెలిసింది నువ్వు ఎంత క్షమిస్తున్నావు అనేది. కుదిరితే వారికి ఒక పూట భోజనం పెట్టి అది క్షమించుకున్నట్టు. ఒక సందర్భంలో దేవుని బిడ్డలారా, ఒక పెళ్లి కుమారుని యజమాని తండ్రి ఏం చేశాడంటే, అధిపతి పెళ్లి జరిగించి ఆయన పెళ్లికి విందుకి రమ్మని కొంతమంది పిలిచాడంట. కానీ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు రాలేదంట. అప్పుడు ఎవరిని పిలిచాడు? ఎవరైతే అయోగ్యులు ఆ పెళ్లికి వాళ్ళని పిలిచాడంట. అని ఇంక చెప్పాలంటే బెచ్చగాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని పిలిచి పెట్టాడు. ఎవరికి పెట్టాడు? యోగ్యులేమో విందు తినలేకపోయారు, అయోగ్యులు
ఆ విందు తిన్నారు. ఎందుకని? కారణం ఏంటి? లోబడటం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఆయన మాటకు లోబడటము. వాళ్ళందరూ నమ్మని పిలిస్తే వాళ్ళు రాలా. ఏంది మేము వచ్చేదిలే, ఏంది మేము అక్కడ తినేదిలే అని. కానీ అలా ఎప్పుడు ఉండకూడదు. దొరుకుతున్నారా? ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు, చెత్తలు ఎరుకున్నారు, అడుక్కునేవాళ్ళు, వాళ్ళని పిలిపించి వాళ్ళకి భోజనం పెట్టించాడు ఆ యజమాని. వాళ్ళకి ఆ భాగ్యం దొరికింది. కాబట్టి విధేయత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ నేను అన్నం తినడం గురించి చెప్పట్లా. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది విధేయత. దేవుడు మాటకు అన్ని విషయాల్లో మనము విధేయత చూపిస్తాం. క్షమించమంటే క్షమించాలి, ఇంకంతే. అయ్యా నీకేం తెలుసు దేవుడా, నీకు చేసిండు తెలిసేది, నాకెంత ద్రోహం చేశాడు నీకేం తెలుసు. ఇలాంటి మాటలు ప్రభు దగ్గర నెగిటివ్గా మనం మాట్లాడకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఆయన కంటే బాధింపబడిన వారి భూమి మీద ఇంకెవ్వరు లేరు. అంత హింసలు పొందుతూ, అంత అవమానాలు పొందుతూ ఆయన అన్నమాట ఏంటి తెలుసా? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదుగురు కనుక. ఎసయ్యా మా అత్త ఏం చేస్తుందో ఆమెకు తెలియదు కనుక ఆమెని. ఎసయ్యా మా కోడలు ఏం చేస్తుందో ఆమెకు తెలియదు కనుక ఆమెను. ఈ మాటలు రావాలి మన నోటమ్మ. కానీ మనం ఏం చేస్తాము? కోడల గురించి బయటికి వెళ్ళి కోడల మీద వ్యభిచారాన్ని అంటగట్టి మాట్లాడతాం. బయటికి వెళ్ళి నా కోడలు అట్టాంటిది, నా కోడలు ఎట్టాంటిది. ఎంత దారుణంగా మనం దిగజారిపోతున్నా జరుగుతారు. అందుకనే దేవుడు మాట మనం లేకపోతే మనం ఎట్టగా దిగజారిపోతాం. అంతే. దేవుడు మాట నీ హృదయంలో ఉండాలి. ఆ మాటకు నువ్వు లోపడాలి. ఏం చెప్తున్నాడు ఆయన? మొట్టమొదటి మాట, నువ్వు క్షమించు. నువ్వు నేర్చుకో. అందరిని క్షమించు, అందరిని ప్రేమించు, అందరింటికి వెళ్ళు. ఆకాశించినప్పుడల్లా అందరితో కలిసి తిని భోజనం చేయి, వాళ్ళు ఇచ్చింది తీసుకుని తాగు. అది కదా ప్రేమ అంటే, అది కదా క్షమించడం అంటే. కాబట్టి యేసు ప్రభువారు చేసిన ఆ పనిని మనం ఇక్కడ నుండి చేద్దాము. ఇక్కడ నుండి మనసులో ఎవరున్నా, ఎవరి మీద కోపం ఉన్నా ఈ క్షణమే, ఈ రోజే వారిని క్షమించేసేయి. వారితో మాట్లాడితే ప్రేమగా వారితో మాట్లాడు, వారితో సహవాసం చేయి. నీ జీవితం బాగుంటుంది. ఎందుకంటే దేవుడి మాట విన్నా ఎవ్వడు బతుకు నాశనం కాదు. గుర్తుపెట్టుకుంది. దేవుడి మాట విన్న ఎవ్వడు బతుకు పాడవాలా? దేవుడి మాట వినకుండా పాడైన వాళ్ళు ఉన్నారు. దేవుడి మాటకు లోపడకుండా తమ జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి మాట విన్న వాళ్ళు ఎప్పటికైనా ఆశీర్వదింపబడతారండి. అలాగే రెండో మాట మనం చూద్దాం. రెండో మాట ఏంటి? ఒకసారి ఒక్క నిమిషం. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో కదా. ఎవరితో అన్నాడు యేసుప్రభువు ఈ మాట? మీకేం అర్థమైంది? ఎందుకు యేసుప్రభువు వారు ఆ దొంగని పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు దేవుడు కదా? ఎందుకని? పశ్చాత్తాపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నేను పాపినని గుర్తించాడు. ఎందుకంటే ఇంకో దొంగ ఏం చేస్తున్నాడు? రెండో పక్క, అంటే ఏ పక్కనే తెలియదు, బైబిల్ అది రాయలా. ఒక పక్కన ఉంది, అది కుడి పక్క ఎడమ పక్క మనకు తెలియదు. సరే ఏదో ఒక పక్క. ఒక దొంగ ఏమంటున్నాడు? యేసుప్రభువు వారిని నిందిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అందుకే నిందించే వాళ్ళ లైఫ్ బాగోదు ఎప్పటికీ. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద నిందలేస్తూ ఉంటాం మనం. నిందలేయటం, చుట్టుపొట్టి మాటలతో దెప్పి పొడవటం అంటారే, కొన్ని పదాలు ఉంటాయి కదా, దెప్పి పొడవటం. అలాంటి ఇప్పుడు మనం చేయకూడదు అనుకున్నాం. అలా నిందిస్తుంటే ఇంకో దొంగ ఏమంటాడు తెలుసా? ఇది శిక్ష మనకి కరెక్టే, కానీ ఇతనికి ఇది కరెక్ట్ కాదు, ఇతను మనలాంటివాడు కాదు, నువ్వు ఆయన ఇట్లా అనమాకు అని ఇంకొక దొంగ అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. ఇది కదా ఎంత మంచి మనసు. అసలు తెలుసుకోడు ఇంకో దొంగ. మనలోని అనేక తప్పులు పెట్టుకుంటా మనం ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళని నిందిస్తాం. మనమే వ్యభిచారం చేస్తా ఇంకొకడు వ్యభిచారం చేస్తున్నాడని చెప్పి వాడి గురించి ఊరంతా పలుకు తాండం చేస్తూ ఉంటాం. కానీ మనం చేసేది ఏంటి? అదే వ్యభిచారం. మనం ఏ తప్పు అయితే చేస్తున్నామో అది దాచిపెట్టుకుని ఎదుటివాడి తప్పును మనము ఏలెత్తి చూపిస్తూ ఉంటాము. ఆ తప్పు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆ రెండో దొంగ చేస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే నువ్వేం చెయ్యి? నిన్ను కాపాడుకో, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు, చూద్దాం నువ్వేం దేవుడు అయ్యా. వెంటనే ఇంకో దొంగ అంటున్నాడు, ఇది మనకు సరైంది, ఈ శిక్ష మనకు కావాల్సింది, కానీ ఇతను ఏ తప్పు చేయడు, ఇతను దానికి అర్హుడు కాదు, ఇతనికి ఈ శిక్ష తగింది కాదు అంటాడు అని
ఇంకొకసారి ఏమన్నాడు తెలుసా? తండ్రి నీ రాజ్యములో బిలీవ్ ఇన్ జీసస్, యేసుని పరిపూర్ణంగా నమ్మాడు. ఈ రోజులు చాలా మంది యేసే నమ్మట్లా. సమస్య అదే. యేసు ప్రభువాన్ని నువ్వు పరిపూర్ణంగా నమ్మితేనే నీకు పరదైసు, లేకపోతే లేదు. నీకు ఒట్టి దయసు కూడా రాదు, ఇక నరకం పోయి పడాల్సిందే. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఈ రోజుల్లో ఈ విశ్వాసాన్ని చెడగొట్టడానికి సాతాను అనేక మోసాలు చేస్తుంటారు. మనము మనుషుల్ని నమ్మే విధంగా చేస్తాం సార్, గుర్తుపెట్టుకోండి. సాతాను టార్గెట్ ఇది. మనుషుల్ని, యేసు ప్రభువాన్ని నమ్మకుండా మనుషులు నమ్మేటట్టుగా, మనుషులు ఇచ్చే వస్తువులు నమ్మేటట్టుగా, లేకపోతే స్థలాలు నమ్మేటట్టుగా సాతాను చేస్తూ ఉంటాడు. అంటే దాని మీదే నమ్మకం. అంటే అక్కడికి వెళ్తేనే జరిగిద్దేమో, అది ఆ వస్తువు తీసుకుంటేనే జరిగిద్దేమో, లేకపోతే ఆ మనిషి వల్లే జరిగిద్దేమో, ఇలాంటి భ్రమలోకి మనం సాతాను తీసుకెళ్తా ఉంటాడు. కాదు, చేసేది ఎవరంట? ప్రభు అయినా యేసుక్రీస్తు. స్వస్థపరిచేది ప్రభువైన యేసుక్రీస్తు. బాగు చేసేది ప్రభువైన యేసుక్రీస్తు. మన బ్రతుకులు సరిచేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎక్కడున్నా యేసు ప్రభువారు ఉంటాడు. ఆయన ఉన్న చోట మనం అంతే. స్థలాలకు మన ప్రాముఖ్యం. ఈ మధ్య దేవుని బిడ్డలారా, భయంకరమైన జనాలను ఆకట్టుకోవడానికి భయంకరమైన మోసాలు ఎక్కువైపోతుంది. నేను చెప్పకూడదు ఈ సందర్భంలో, నాకే బాధ వస్తుంది, కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ దొంగ ప్రభువుని యేసుక్రీస్తుని మాత్రమే నమ్మండి, అంతే. ఇంకెవరిని ఇంకా నమ్మలా. పాత జీవితం ఎలా ఉంది వదిలిపెట్టేశాడు. ఆ క్షణంలో అతను పరిపూర్ణంగా నమ్మాడు. యేసు ప్రభువారు రాబోతున్నాడు మరలా. ఆయనకు ఒక రాజ్యం ఉండబోతుంది. ఆయన పాలించబోతున్నాడు ప్రజల్ని. ఎందుకంటే యేసు చాలాసార్లు చెప్పాడు, నేను యూదులకు రాజుని అనేక సార్లు చెప్పాడు. అలాగే సిలువేసే ముందు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజు అంటే యేసు ప్రభు ఏమంటారు? అవును, నీవన్నట్టు నేను రాజుని అంటాడు. కాబట్టి పిలాతు నమ్మలేకపోయాడు, అక్కడ పరిస్థితులు నమ్మలేకపోయారు, అక్కడ దొంగ నమ్మలేకపోయాడు. కానీ ఎవరు నమ్మారు? ఈ దొంగ నమ్మాడు. అయ్యా నువ్వు రాజువి కదా, నువ్వు రాజుగా వచ్చేటప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఇంకా కాసేపట్లో యేసు ప్రభు కూడా చచ్చిపోతున్నాడు. అలాంటి ఆయనకి ఏముందని నమ్మాడు ఇతను? ఒక రాజ్యం ఉంది, ఈయన రాబోతున్నాడు, ఈయనకి చావు లేదని నమ్మాడు. దేవుని హల్లెలూయా. ఆయన దేవుడని నమ్మాడు. కాబట్టి మనం యేసు ప్రభు అని నమ్మాలి. ఈ రోజులో దేవుని బిడ్డలారా, ఈ మధ్య కొన్ని స్థలాలు, ఈవెన్ ప్రార్థన పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య స్థలాలు అబ్బాయి హైలైట్ చేస్తూ ఉంటారు, స్థలాన్ని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఇక్కడికి రండి, ఈ స్థలం, ఈ స్థలం, ఈ స్థలం. ఆ స్థలంలోకి వెళ్తే ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది అన్నట్టుగా మనల్ని భ్రమపరుస్తూ ఉంటారు. అందుకే స్థలాలు కాదు ముఖ్యం మనకి ఎవరు ముఖ్యమో? యేసు ప్రభువారి పాదాలు ముఖ్యం. అది నీ ఇంట్లో అయినా చాలు. అందుకే నువ్వు పరుగులెత్తాల్సిన అవసరం, రక్షణ కొరకు నువ్వు పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ కాబట్టి నువ్వు పరుగులెత్తు. నీకు అర్థమవుతుందా? అబ్బాయి మన చర్చిలో కూర్చుని బోరు కొడుతుంది, కాస్త అట్లా వెళ్ళొద్దాం అనుకుంటే వెళ్ళిరా, సరదాగా వెళ్ళిరా, చూసొద్దాం, సరదాగా చూసి రావడానికి వెళ్ళిరా, కాస్త అది ఎంజాయ్ చేద్దాం, ఆహ్లాదంగా అనుభవిద్దాం అనుకోవడానికి వెళ్ళిరా, పర్వాలా. కానీ దేవుడు ఏదో నీకు చేయాలనుకుంటావే, అక్కడేం జరగదు. ఎందుకంటే యూ బిలీవ్ నాట్ క్రైస్ట్, యూ బిలీవ్ సంథింగ్ ఎల్స్. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్మలా, అది ఆయన కావాలి, నీకు వేరే దాన్ని నమ్మావు కాబట్టి నీకు జరగదు నీ జీవితంలో. కానీ ఆ దొంగ యేసు ప్రభువుని మాత్రమే నమ్మాడు, ఇంకా దేన్ని నమ్మలా. చాలా మూఢనమ్మకాలు. ఎంత మూఢనమ్మకాలంటే, పెళ్ళికి వెళ్ళాలంటే ముహూర్తం కదా, దేనికైనా ముహూర్తం లేకుండా ఇల్లు కట్టాలంటే ముహూర్తం. కానీ నాకు ఇప్పుడు కొంచెం సంతోషం ఉంది ఏంటంటే, ఈ మధ్యలో ఈ లెంత్ డేస్లో ఏం చేయరు జనరల్గా, ఇల్లులు కట్టరు, ఇవి కట్టరు. కానీ ఒక సహోదరుడు పాస్ గడిపి కట్టొచ్చు అంటే పక్క కట్టేసుకున్నాడు. తెలియక అడిగాడు కాబట్టి చెప్పా, నమ్మాడు దాన్ని. ఎందుకంటే ఈ ఈ లెంత్ దినాలు, ఈ శ్రమల దినాలు అనేవి ఇది నిజం కాదు. ఈ శ్రమ దినాలు ఎవరు చెప్పారు? బైబిల్ ఎక్కడ ఉందా శ్రమ దినం అని? ఎక్కడ బైబిల్లో శ్రమల దినాలని లేదు. శ్రమల దినాలు ఎవరు శ్రమ పడ్డారు? యేసు ప్రభువారు మన కోసం శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ పడింది మనం శ్రమ పడొద్దంటానికి. ఆయన శిలువ మీద చనిపోయింది మనం చావకుండా ఉండటానికి. ఆయన శిక్ష భరించింది మనం శిక్షను తప్పించుకోవడానికి. కానీ చాలా మంది తెలియక ఇవేదో శ్రమ దినాలని, అబ్బో ఈ 40 రోజులు ఎంత భక్తి చూపిస్తారంటే పరవశించిపోతారు. మాంసాలు తినరు. ఈ మధ్య యేసుమాల కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఏంటి? 40 రోజుల తర్వాత ఏంటి?
అందుకనే పౌలు అదే అంటాడు, అరే బాబు రక్షణ 40 రోజులు కాదు నా బాబు, రక్షణ ప్రతిరోజు ఏం చేయాలి, కాపాడుకోవాలి. ఈ వస్తువుల ఈ వస్తువులతో ఏం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు జనాలు. ఏసు మాలని, ఆ మాలని, ఈ మాలని కూర్చుని వస్తుంది, రకరకాలు వస్తున్నాయి. జనాలు ఏం పిచ్చిగా నమ్మేస్తున్నారు. ఎంతమంది ఖర్చులు వచ్చింది గుర్తుందా మీకు? ఖర్చులు నమ్మేవాళ్ళు, కొబ్బరి డబ్బాలు నమ్మేవాళ్ళు. బైబిల్లో ఉంది, నూనె రాసి ఏం చేయమని అన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఎవరిని రాయమన్నాడు నూనెది? బైబిల్ ఏమని చెప్పండి. కొనుక్కుని వచ్చుకుని ఆ నూనె డబ్బాలు అన్నాడా? కాదు. మీకు ఎవరికైనా రోగం వస్తే మీరేం చేయమన్నాడు దేవుడు? సంఘ పెద్దలు అతని దగ్గరికి వెళ్ళమన్నాడు. మన సంఘ పెద్దలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ అంటే? ఉన్నారులే, ఉన్నారు కానీ అందులో సగం సంఘ పెద్దలు తాగేవాళ్ళే. సగం మంది సంఘ పెద్దలు చర్చికే రారు. సగం మంది సంఘ పెద్దలు వాక్యమే తెలియదు కదా. కొంతమంది సగం పెద్దలు ఎక్కడ రాజకీయం ఉంటే అలాగే ఉంటారు. ఇట్టున్నారు మన సంఘంలో పెద్దలు. కానీ పెద్దలు ఎలా ఉండకూడదు. వీళ్ళందరూ పెద్దలు ఎలా ఉండాలి? ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది రక్షింపబడి సంఘం కొరకు ప్రయాసపడే వారిగా సంఘ పెద్దలందరూ ఉండాలి. అందుకనే నేను ఒక్క పెద్ద ఇద్దరు పెద్దలు పేర్లు పెట్టక్కడ. మన సంఘంలో ఉన్న అందరు పెద్దలు ఎవరు? సంఘ పెద్దలే. బైబిల్ ఏం చెప్పిందంట, ఆ సంఘ పెద్దలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అతని కొరకు ప్రార్థన చేసి అతను ఏమైనా తప్పులు చేశాడో కనుక్కుని, ఎందుకు వచ్చింది ఈ రోగము, పాపం వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా బయట వచ్చే రోగాల వల్ల వచ్చిందా అని తెలుసుకుని, ఒకవేళ అతను పాపం వల్ల కనుక ఈ రోగం వస్తే అతను ఆ పాపం ఒప్పుకుంటే ఈ సంఘ పెద్దలు అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి ఇల్లు ఆ నూనె రాసినప్పుడు ఏమైందంట, అప్పుడు స్వస్థత కలిగిద్దంట. ఇక్కడెక్కడ పాస్టర్ వెళ్ళి నూనె రాయని చెప్పలేదు దేవుడు. చెప్పాడు ఎక్కడన్నా? సంఘ పెద్దలు నూనె రాయమన్నాడు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎట్లా అయిపోయింది? ఇప్పుడు ప్రతి విశ్వాసి పాస్టర్ దగ్గరికి వెళ్తాం, నూనె రాయించుకోవటం, ప్రార్థన చేస్తాం. నీ తప్పని చెప్పట్లేదులే. ఒకసారి నూనె గురించి ఈసన గారు ఒక వీడియో నేను ఒకరోజు చూపిస్తా. ఈసన గారు ఎంత బాధపడుతున్నాడంటే, నేనే అలవాటు చేసే ఈ దరిద్రపు అలవాటు అని ఆయన వాక్యం చెప్పాడు ఒకరోజు. నేను ఒకసారి ఆ వాక్యం తెచ్చి మీకు చూపిస్తా. అంటే ఏమైపోయింది పిల్లరా, నూనె దేవుడైపోయాడు ఇక్కడ, ఖర్చు దేవుడైపోయింది, పలానా స్థలాలు దేవుడైపోయినాయి. స్థలాలు గొప్పగా, స్థలాల్ని ఏసే కంటే గొప్పగా స్థలాల్ని చూపించి అట్రాక్ట్ చేస్తున్నారు జనాల్ని. ఎందుకంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాక్యం తెలియదు, సత్యం తెలియదు. ఎటు పడితే గాలికి చెదరగొట్టు పొట్టు లాకుండా కాదు. నువ్వు నమ్మాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, ఆయన వాక్యాన్ని మాత్రమే. అది నీకు ఎక్కడ దొరికిద్ది? నీ దగ్గరే ఉంది. నువ్వు ఏడికి వెళ్ళాల్సిన ప్రభువే నీ దగ్గరకు వచ్చారా. దేవుని హల్లెలూయా. ఎంతకుముందు ప్రభు దగ్గర మనం వెళ్ళాల్సి వస్తే కదా, ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవాలయంలోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళంట. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనాను స్త్రీతో అంటాడు, అమ్మ ఒక కాలం వస్తుంది అప్పుడు ఆ కొండ మీదను దేవాలయంలోను ఆరాధించరు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఎక్కడైనా ఆరాధిస్తారు. ఆ రోజు వచ్చి ఇప్పుడు వచ్చేసిందమ్మా అంటాడు. అంటే యేసుకు రాకడతో అవన్నీ మార్చేశాడు. యేసుకు ఈ అలవాట్లు, ఈ ఆచారాలు అన్ని మార్చేసి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అంతా చదివితే యేసు ఏమంటాడు సార్, మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పినదేమనగా. పద్దాకులు ఇదే అంటాను, వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పినదేమనగా. ఒక స్త్రీని మోహం చూసిన వాడు అప్పుడే అక్కడే ఆమెతో, చూసారా ఎంత సిస్టమ్ మొత్తం మార్చేశాడు యేసు ప్రభు, అన్ని అట్లా చేశాడు ఆయన. కాబట్టి యేసు ప్రభుని మాత్రం నమ్ముదండి, పాస్టర్ని నమ్మొద్దు. నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే పాస్టర్లు కూడా మిమ్మల్ని మోసం చేసేస్తారు మీరు నమ్మారని తెలిస్తే. ఎందుకంటే ఎవరైనా అంతే, అందరం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందరాయి. అందుకు ప్రభువుని నమ్మండి. యేసు ప్రభువుని తప్ప మనం ఎవ్వరిని నమ్మినా మనం మోసపోవాల్సిందే. అంటే మేము కూడా అంతే. అలాగే పాస్టర్ గారు కూడా విశ్వాసం నమ్మకూడదు. అర్థమవుతుందా మీకు? నేను ఎందుకంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, నేను అనట్లేదు. ఇట్లాగే ఒకసారి ఏమైందంటే, ఒక పాస్టర్ గారు ఏంటంటే ఆయన చిన్న సమస్య వచ్చేసి సంఘాన్ని చీల్ చేశాడు, 2 చీల్ చేశాడు.
సంఘాన్ని రెండుగా చీల్చిన తర్వాత ఎవరిని నమ్ముకుని చీల్చాడు ఆ సంఘాన్ని? ఆయన వెనకాల వచ్చే 20 మంది కుటుంబాలు నమ్ముకుని ఆ సంఘాన్ని చీల్చాడు. అయిపోయింది. ఎందుకంటే ఆ సంఘంలో ఒక విశ్వాస అతను కూడా. అతను ఏం చేశాడు? పాస్టర్ గారికి వ్యతిరేకంగా 20 మంది కుటుంబాలు పోగేసుకుని వెళ్ళి సంఘం పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరిని నమ్మాడు? ఆ 20 మంది కుటుంబాలు నమ్మాడు. ఆ పోను పడి ఏం చేశారు? ఆ 20 మంది కుటుంబాలు మెల్లమెల్లగా మళ్ళా అతను వదిలిపెట్టేశారు. ఇప్పుడు అతను ఎవరు నమ్ముకున్నాడు? వాళ్ళని నమ్ముకున్నాడు కదా, అందుకే వాళ్ళు వదిలేశారు. అంతే. మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళ చేతే మనం వదిలించుకోబడతాం. గుర్తుపెట్టి మనం ఎవరిని నమ్మకూడదు. మనం నమ్మాల్సింది ప్రభు అయినా యేసుక్రీస్తు. పరిచర్య ఆయనది. ఆయన ఎక్కడైతే అక్కడ సేవ చేసుకుంటాం అంతే. ఆయన ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ బాధ్యత ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకనే పరిపూర్ణంగా సేవలో అయినా కానీ, మన కుటుంబాల్లో అయినా కానీ, మన విశ్వాస జీవితంలో కానీ మనం నమ్మాల్సింది కేవలం ప్రభు అయినా యేసుక్రీస్తు వారినే. ఇంకెవరిని మనము నమ్మకూడదు. యేసు నమ్మితేనే నీకు రక్షణ. ఆయన నమ్మకపోతే నిత్య నరకమే. అలాగే ఈ మధ్య మరియమ్మ తల్లిని పూజించడం కూడా వచ్చేసింది. అవునా కదా? వచ్చిన తరాలుగా మరియమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు, బాల యేసు అంటారు, రకరకాలు చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయి. అన్ని చెప్పింది ఆశ్చర్యపోతాం. వాటిని ఏటిని నమ్మినా మనం నిత్యత్వాన్ని కోల్పోతాము. అందుకనే ఆ దొంగ యేసు ప్రభువాన్ని పరిపూర్ణంగా నమ్మాడు. అయ్యా, నువ్వు ఇప్పుడు చచ్చిపోతున్నావు శారీరకం, కానీ నువ్వు మరలా తిరిగి రాబోతున్నావు. ఆయన పునరుద్ధానాన్ని నమ్మాడు. సిలువ మీద ఉన్న దొంగ ఇంకా అపోస్తులు నమ్మలా. అపోస్తులకి ఆ నమ్మకం కుదరలా. యేసు మళ్ళీ చచ్చిపోయి లేగుతాడంటే. కానీ ఎవరు నమ్మారు? ఈ సులువు మీద దొంగ నమ్మాడు. ఆయన మరలా లేచి వస్తాడు, ఆయన రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం నన్ను కూడా గుర్తుపెట్టుకో ప్రభా ఆయన దేవునితో హల్లెలూయా. అంత గొప్పది. కాబట్టి మనం కూడా యేసుతో నమ్ముదాము. మూడో మాట ఏంటి చెప్పండి నేను బిడ్డలారా? తొందరగా ముగించేస్తాను, మీరేం కంగారు పడుతుంది. ఈ వాక్యాలు అయిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క స్టోరీ, అంటే సిలువ యాత్ర గురించి చిన్న సినిమా ఒకటి మీ అందరికీ ఆల్రెడీ ఒకసారి చూపించాను. ఇప్పుడు నేను వచ్చిన కొత్త మొదటి సంవత్సరం చూపించా. తర్వాత చూద్దాం. 50 నిమిషాలు ఉంటుంది అది. అది చూసేసిన తర్వాత ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు పలికినటువంటి మూడో మాట ఏంటి చూడండి ఒకసారి. అమ్మ ఇదిగో యేసు, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట తెచ్చుకున్నాను. ఇక్కడ జనరలైజ్డ్ ఒకటి, స్పిరిచువల్గా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే జనరల్గా ఏంటంటే యేసు ప్రభువారు తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ చచ్చే పరిస్థితుల్లో కూడా తల్లి గురించి ఆలోచిస్తున్నాడు కదా. ఎంత ఇలాంటి మనస్తత్వం ప్రతి బిడ్డకు ఉండాలని. ఈ రోజుల్లో 16 ఏళ్ళు వస్తే లేదు అబ్బాయికి, అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. అమ్మను వదిలిపెట్టారు కదా. కష్టపడి పని చేస్తాడు, అమ్మాయి కోసం రక్కలు మొక్కలు చేసుకుంటాడు. వాడు కూడా తినకుండా పోయి ఆ పిల్లకి నోట్లో పెడతాడు. ఆ పిల్ల అన్నీ తిని బాగా అంత బాగా లావైపోయి ఏం చేస్తుంది? వాడిని వదిలేసి ఇంకొడుతూ పోయింది. అంతే. ఇట్లాగే ఉంటాయి ఈ లోకంలో కదా. దేవుడే చెప్పాడు, భార్యను సన్మానించండి అన్నాడా? భార్యను ఏం చెప్పాడు? కొత్త నిబంధనలో భార్యని ప్రేమించమని చెప్పాడు. కానీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానం ఇస్ హానర్. అప్పుడప్పుడు ప్రేమలో తిట్టుకోటాలు, కుసురుకోటాలు అవి ఉంటాయి. కానీ సన్మానములో నో మోర్ టాక్ అగేన్స్ట్ యువర్ పేరెంట్స్. మీ అమ్మా నాన్నను ఎలుగెత్తి అరవటం, కసురుకోవటం కూడా మీరు చేయటానికి వీలేదు. హానర్ చేయాలని అంతే. చచ్చేదాకా వాళ్ళు ఎప్పుడు హానర్ చేస్తూనే, వాళ్ళని గౌరవిస్తూనే ఉండాలి. మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, పనుల ద్వారా కానీ, ఇంక ఏ రకంగా అయినా సరే వాళ్ళకి అవమానకరంగా నువ్వు ఏమాత్రము ప్రవర్తించడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు గౌరవించాలి. అలా గౌరవిస్తే ఎవరికి నచ్చదు? భార్యకి నచ్చదు. మీకు అర్థమవుతుందా? 100 చెప్పింది ఆ వినంగానే వెంటనే వినేసి, భార్య చెప్పింది వినేసి అంటే నమ్మడానికి వెళ్ళిపోతాం, వెళ్ళి గొడవడతారు. కొన్ని నిజాలు ఉంటాయి వాస్తవమే. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి క్షమించి వాళ్ళు ఏం చేయాలి? అమ్మా నాన్న సన్మానించాలి, గౌరవించాలి. అందుకని ఈ రోజుల్లో దేవునుకున్నారా, పెళ్ళి అవటమే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? వేరు కాపురం కదా.
నేను చెప్పే అది మంచిది అనుకున్నా. వేరు కాపురం మంచిది, ఇప్పుడున్న రోజులకి వేరు కాపురం మంచిది. ఎందుకంటే దగ్గరుంటే ఏమొస్తాయి? ఖచ్చితంగా గొడవలు. మీరు సిటీ చర్చిలు చూడండి, సిటీ చర్చిల్లో మనలా గొడవలు ఉండవు అక్కడ. ఎందుకు చెప్పండి? ఎందుకున్నా చెప్పండి? ఏదన్నా ఐక్యమత్యంగా ఉంటారు. ఒక మాట అంటే ఆ సరే అనుకుంటారు. ఎందుకని? సిటీలో ఎందుకు అట్లా చెప్పండి? ఎందుకంటే ఒకళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటే ఇంకొకళ్ళు ఎక్కడో ఉంటుంది. ఎవరి ఇళ్లలో గుట్టు వాళ్ళకే, ఎవరిది ఎవరికి తెలియదు. కాబట్టి ఆదివారం ఒకరోజు కలుసుకుంటారు కాబట్టి ఎంత ప్రేమ వాళ్ళకు పోసుకుంటారు. మళ్ళీ ఆ తర్వాత ఎవరిదో రాలే కాబట్టి. ఇక్కడ మనకు అట్లా కాదు. మన సమస్య ఏంటి? చర్చిలో కూర్చుంటామా, మళ్ళీ వెళ్ళంగానే ఒకళ్ళొకళ్ళు చూసుకుంటాం. వాళ్ళు ఊరికి మన ఇంట్లోకి వచ్చి పడిద్ది. లేకపోతే మనము వెళ్తుంటే వాడికి పాపం అప్పుడే ఉమ్మొస్తాడు. అట్లా ఇయ్యో చిన్న చిన్న ఆటికే మనం పెద్ద పెద్ద సమస్యలు అవి చేసుకుంటాం. చిన్న ఆటికే. ఒక బిందె నీళ్ళు ఎక్కువ పట్టుకున్నాడు, అక్కడే చిన్న లేకపోతే నా బిందె ఎవరు అక్కడ తోసి పడేశారు. ఇందాక బాగానే ఉంది, ఎవరో కావాలని నా బిందెని ఏం చేశారు, అదేదో పొరపాటు పడి ఉంటుంది, లేకపోతే పిల్లవాడు ఎవడు తండ్రి నాకేం తెలియదు. ఇట్లా చిన్న వాటికి మనం ఏమైపోతాం? ఫైర్ అయిపోతాము. అందుకే గొడవలు ఎక్కువైపోతున్నాయి కదా. అందుకనే అమ్మా నాన్నలకి పెళ్ళైన తర్వాత అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఆది కాండంలో చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. ఆది కాండంలో ఏమన్నాడు? 3వ అధ్యాయము 24 వచ్చి చదవడం. ఎవరన్నా ఒకళ్ళు, ఎవరన్నా పెళ్ళైన వాళ్ళు చదవండి అయ్యా. పెళ్ళైన స్త్రీలు. ఆ ఆ ఆ ఆ ఏం చేయాలంట? ముందు హత్తుకునే ముందు ఏం చేయాలంట? విడిచి. ఆ పదం ఉంది కదా, ఉందా లేదా? భార్యని హత్తుకునే ముందు ఏం చేయాలంట? అంటే విడిచిపెట్టడం అంటే వదిలేమని కాదు దాని అర్థం. వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇది నా అభిప్రాయం. అట్లానే కాదు ఇక్కడ అర్థం, నేను చెప్తున్నాను. అందుకనే పెళ్ళైన తర్వాత భార్య భర్త దూరంగా ఉంటే అమ్మ నాన్నలకు క్షేమంగా చూసుకుని ఆ సందర్భంలో వాళ్ళకి పరిచయం చేసుకుంటా వాళ్ళు చేంజ్ చేయొచ్చు. పక్క అవసరం 2 ఇళ్ళు అవతలైనా పర్వాలేదు, అది మంచిది. అట్లా ఉన్న పరిస్థితి. మీరు అమెరికాలో చూడండి. అమెరికాలో అంటే నేను అమెరికా వెళ్ళకపోవచ్చు కానీ చాలామంది నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉండొచ్చి చెప్తే నేను విన్నా. అమెరికాలో ఏంటో తెలుసా? ఒక 16 ఏళ్ళు దాటితే పెళ్లి కాని వాళ్ళు సరే అమ్మలతో ఉండరంట, వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంటే వాళ్ళకి అవమానం అంటారు. బయటికి వెళ్ళిపోయి వాళ్ళే సొంతగా బతుకుతారు, వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకుంటేనే వాడు పెళ్లి చేసుకుంటాడు, అది చేసుకోవాలి. చూడండి, మ్యాక్సిమం 80% ఇంకా మరీ పేదోళ్ళంటే ఇంకేం చేయలేము. 80% ఏం చేస్తారంట? అబ్బాయి ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలంటే ఏం కట్టుకోవాలి? తన భార్యకి చూపించాలి. అడిగిద్దంట ఆ భార్య, ఇప్పుడు మన పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండాలి అంటుందంట. అతను ఏం చేయాలి? అమ్మా నాన్నని చూపిస్తే పోరా అంటుందంట. అతను ఏం చేయాలి? తనకంటూ ఒక సొంత చిన్నదైనా సరే చూపించాలి. టెంపరీ హౌస్లు కూడా ఉంటాయి వాళ్ళకి. ఒక భార్య భర్తలకి కావాల్సిన రెడీమేడ్ ఇల్లు రెడీ చేయడం తక్కువ చేస్తారు. టెంపరీ, అది ఎక్కడికైనా మార్చుకుంటూ ఉంటుంది. అట్లా అమెరికా అంతా మ్యాక్సిమం 80% అలాగే చేస్తారు. కానీ మనకట్ట కాదు. పెళ్ళైనా కూడా ఎవరు అన్నం పెట్టాలి? వాడికి అమ్మే అన్నం పెట్టి, వాడి భార్యకి అమ్మే అన్నం పెట్టి, వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా అమ్మ నాన్నలు అన్నం పెట్టాలా? ఇది మాత్రం గేములు ఆడుకుంటా, జోదాలు ఆడుకుంటా, గిల్లి కర్రలు గోళీలు ఆడుకుంటా దాగు కూర్చుంటుంది. అట్లా అయిపోయింది. ఇంకేం సార్ మనం? అది యేసు ప్రభువారు మాట్లాడిన ఈ 3వ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అమ్మ నాన్నలు మనం ఏం చేయాలి? సన్మానించాలి. మాట ద్వారా సన్మానించాలి, ప్రవర్తన ద్వారా సన్మానించాలి. వారికి కావలసిన అవసరతలు చూసుకుంటే ఏం చేయాలి? సన్మానించాలి. ఒక సందర్భంలో యేసు ప్రభువారు పరిసయ్యులు గద్దిస్తాడు. ఏమనంటే ఈ పరిసయ్యులు ఏం చేస్తారంట? అమ్మ నాన్నలకి కొంత డబ్బు ఇవ్వాలి కదా, వాళ్ళ పోషణ కోసమని. వీళ్ళు ఆ డబ్బు ఇవ్వకుండా ఏం చేస్తారంట? ఈ డబ్బు దేవార్పితం అంటారంట. చూడండి తెలియగలవాళ్ళు. అంటే అమ్మ నాన్నకు ఒక 10,000 ఇద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏమంటారంట పరిసయ్యులు? ఈ డబ్బు ఎవరికి అర్పితం? దేవార్పితం అంటారు. అక్కడ దేవుడికి ఎవరు? అలాగే ఆ డబ్బులు అమ్మ నాన్నకు కూడా ఎవరు? ఇవి దేవార్పితం అనగానే ఆ బాధ్యతలు విడుదల పొందారు. అందుకే యేసు తిడతారు అక్కడ. మరి మీరు మనుషుల ఆచారాలని పాటిస్తున్నారు, దేవుడి ఆజ్ఞల్ని మీరు ధిక్కరిస్తున్నారు అంటాడు యేసు. అమ్మ నాన్నని పోషించాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే నీకు రెక్కలు వచ్చేదాకా ఎంత కష్టపడి పెట్టుంటారు నీకు. వాళ్ళు తిని తినక
ఆకలైనా వాళ్ళ ఆకలి చంపుకుని నీకు పెట్టుంటారు. కాబట్టి నువ్వు పెద్దోడు అయిన తర్వాత ముఖ్యంగా పురుషుల బాధ్యత, అమ్మా నాన్న పోషించాల్సిన బాధ్యత పురుషులది. ఒకవేళ పెళ్ళైన తర్వాత కోడలు ఉందనుకోండి, కోడలికి వాళ్ళ అమ్మా నాన్నకి అబ్బాయి లేరు, అప్పుడేం చేయాలి కదా? ఒకే కూతురు ఉందనుకుందాం, ఒకే కూతురు తీసుకొచ్చి నీకు కట్టబెట్టారు. అప్పుడు అమ్మ నాన్న చూసే బాధ్యత ఎవరిది? నీ భార్యది. కాబట్టి అప్పుడప్పుడు నీ భార్యకి వాళ్ళ అమ్మకు పప్పు పంపించింది అనుకో, దాన్ని పెట్టి ఏం చేయకూడదు, అత్తలు గొడవలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఈమె తప్ప ఇంకెవరు లేరు. ప్రతి బిడ్డల బాధ్యత తల్లిదండ్రులను చూసుకోవాలి. అది దేవుడు అక్కడ నేర్పించాడు. ఆయన చనిపోయే టైంలో కూడా నేను చచ్చిపోతున్నానే, నీ కర్మ, నీ జావు నువ్వు జావు అనలా. చచ్చిపోతున్నా కూడా తన తల్లి బాధ్యతల్ని ఇంకొకరికి అప్పచెప్పి ఆయన శిలువ మీద చనిపోబోతున్నాడు. అది ఎంత మంచి మనసు చూడండి. ఒక బిడ్డ ఎలా ఉండాలో నేర్పించాడు యేసుక్రీస్తు. ఒక కొడుకు ఎలా ఉండాలో తల్లిదండ్రులకి నేర్పించాడు యేసుక్రీస్తు. మనం ఏం చేస్తాం? ఊరు దాటి వెళ్తే చాలు, నా బతుకు నాది, నీ బతుకు నీది. కనీసం డబ్బులు కూడా పంపం మనం కదా. కనీసం ఎలా ఉన్నాయమ్మా, ఇంట్లో ఖర్చులు ఎలా ఉన్నాయని కూడా అడిగితే నాకు ఏం లేవు అంటారు. మళ్ళీ ఏమైనా ఇవ్వాల్సి వచ్చింది అడగం మనం. లేదు, మనము ఎంతో కొంత, నీకు 100,000 రూపాయలు సంపాదించావా, నీ ఖర్చులు పోగా కనీసం 200 వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఒక బిడ్డగా నీ మీద ఉంది. అది సన్మానించడం అంటే. కానీ యేసుప్రభువు ఏం చేశారంట చనిపోయేటప్పుడు కూడా, అమ్మ నేను చేస్తున్నా ఈ అత్తగా నీ బతుకు అన్నా. అప్పటికి ఆమెకు పిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అన్న చూసుకుంటాడులే, తమ్ముడు చూసుకుంటాడులే, వాడి సంపాదన ఎక్కువలే, నాకేం సంపాదన ఉంది, బోడి సంపాదన నాకే సారట్లా, ఇంక అమ్మకేం పెట్టేది, ఇలాంటి మాటలు అవే నెగిటివ్ మాటలు అవి అనకూడదు. యేసుప్రభువు వారి తల్లికి పిల్లలు లేరు అప్పటికి. యేసుప్రభువు వారి తర్వాత చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆమె వాళ్ళు చూసుకోలేరు ఆమెని. కానీ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ఆ చావు గడియల్లో కూడా, అమ్మ ఇదిగో ఇక్కడ ఇద్దరు నా స్థానాన్ని అతనికి ఇస్తాను, అతను చూసుకుంటాను. ఎందుకంటే తన ప్రియ శిష్యుడు అతను, ఒక ప్రియ శిష్యుడైనటువంటి. అందుకే యోహాన్ తన బైబిల్ రాసుకుంటాడు, యేసుకి ఇష్టుడైన శిష్యుడు అని. అంటే అతను ఏమి చెప్తే ఇంక నో అనేది లేదు. ఇక మన సొంత తల్లినే మనం చూసుకొని ఈ రోజుల్లో పరాయి తల్లిని చూడగలమా? మనసు ఉందా మనకి? కానీ ఎవరికి ఉంది అక్కడ? యోహానుకు ఉంది అక్కడ. అయ్యా నా తల్లినే చూడలేకపోతున్నా, నీ తల్లి నీ ఆడబెట్టి ఎత్తి అన్నాడా? అల్లా. అలాగే అమ్మా నేను చూసుకుంటాను. అది కదా మనకు కావాలి. దేవుడి బిడ్డ లక్షణం అది. వాడెవడు తాగుబోతుడు, అమ్మ నాన్న కొడుతున్నాడు అని చెప్పేసి నువ్వు కూడా ఆడలా తయారైతే ఇంక నీకు వాడికి తేడా ఉంది ఇంకా. కాబట్టి దేవుడి బిడ్డల బాధ్యత, ప్రతి దేవుడు నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత, మీ అమ్మా నాన్నలను మీరు సన్మానించాలి, వారిని కాపాడాలి, వారికి తోడుండాలి. మీరు వారి అవసరతల్లో తోడుండాలి. వాళ్ళ దగ్గర లేకపోయినా వారి ఖర్చులకి మీరు ఖచ్చితంగా మీరు సహాయం చేసి వాళ్ళని మీరు పోషించాలి. లేదా మీరు ఇవ్వలేకపోతున్నారా, ఇచ్చే విధంగా ఏదైనా ఒక ఉపాధి వాళ్ళకి కల్పించేలా చూడాలి. అంటే వాళ్ళు పని చేయించమని కాదు, అమ్మ పాసి పని చేసుకోపో 10 నెలలు అని కాదు అర్థం. ఉపాధి అంటే వాళ్ళకి కష్టపడకుండా వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వపని ఏదో రంగం వచ్చే విధంగా వాళ్ళకి ఒక తెలివైన ఏదో ఒకటి చేయాలి. అది ప్రతి బిడ్డ యొక్క బాధ్యత. రెండోది తిరుపులారా, రెండోది ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. తెలుగు బైబిల్లోనేమో అమ్మ అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఉమెన్ అని ఉంటుంది. అంటే ఓ స్త్రీ కదా. ఈ మాట అంటే ఎట్లా ఉంటుంది? కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఈ మాట అంటే బాధగా ఉంటుంది కదా. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, స్త్రీ అని ఎందుకు అన్నాడంటే, నేను నీ కడుపును పుట్టుండొచ్చేమో కానీ నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను. కాబట్టి నా పని ఏంటంటే దేవుడి కొరకు నేను ఉండాలి అంతే. దేవుడి పని చేయడానికే నీ గర్భాన్ని నేను తీసుకున్న అంతవరకే నీకు నాకున్న ఆ క్షణంలో. కాబట్టి నీవు కూడా అందరిలాంటి సాధారణ స్త్రీవే అని యేసు ప్రభువు వారు సమాజానికి చెప్పడం వరకు ఆ మాట అన్నాడు, ఉమెన్ అని. ఓ స్త్రీ అన్నాడు అందుకే ఆయన. కానీ మనం ఏం చేస్తాము? యేసు ప్రభు తల్లి కాబట్టి ఆమె ఒక దేవతను చేస్తున్నాము. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నీవు కూడా అందరిలాంటి ఒక తల్లివే, నువ్వే ప్రత్యేకమైన దానివి కాదు. నీ గర్భము ధన్యం, ఎందుకంటే నీ గర్భాన్ని దేవుడు తీసుకున్నాడు. అందుకని యేసు ప్రభు వారు ఈ సత్యము
సమాజానికి తెలియజేయడం కొరకు ఆయన ఓ స్త్రీ అని అంటున్నాడు. కాబట్టి దయచేసి యేసు ప్రభువుని కనింది కాబట్టి ఆమెను దేవతను చేయడం అలా చేయకండి. ఆమె దేవుని కొరకు వాడబడిన ఒక పాత్ర. యేసు ప్రభు వారు సేవకుని వాడుకున్నాడు కదా అని చెప్పేసి సేవకుని దేవుడిని చేయకండి చెప్తున్నారు. వాళ్ళు కూడా దేవుడి కొరకు వాడబడి ఒక పాత్రలు అంతే. మేమందరం ఒక పాత్రలు అంతే. అందుకని మమ్మల్ని దేవుడు చేసి పెట్టారనుకోండి, మేము నరకానికి పోతాం. తద్వారా మమ్మల్ని దేవుడు చేసి మీరు అందరూ కూడా నరకానికి రావాల్సింది. ఎవ్వరూ దేవుళ్ళు లేరు, ప్రభు అయినా యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇక 4వది మనం చూద్దాం. 4వ మాట ఏంటంట, చదువుదాం ఒకసారి వాక్యం చూడు. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. చూసారా, ఏమంటారా? యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు కదా. ఏమైనా ప్రార్థన చేశాడు? ఆ మాట గుర్తుందా మీకు ఎవరికన్నా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అంటే ఏం గిన్నె అది? అక్కడెక్కడ గిన్నె ఉంది యేసయ్య చేతుల్లో. అందుకే బైబిల్లో ఎట్లా ఉంటుందని తెలుపుతారా, అలిగారికల్ వర్డ్స్ అంటారు. అంటే సూచకప్రాయమైన కొన్ని పదాలు అక్కడ వాడబడతాయి. బైబిల్లో చాలా సందర్భాల్లో సూచనగా ఉండే విధంగా పదాలు వాడబడతాయి. అంటే లిటరల్గా అవి కాదు అర్థం. మీకు అర్థమవుతుంది కదా. సూచనగా కొన్ని పదాలు ఇవ్వబడతాయి. అందులో ఇది ఒకటి అనమాట. యేసుప్రభువు అన్నారు, ఈ గిన్నె నా యొద్ద నుండి. అక్కడ గిన్నె లేదు యేసు చేతిలో. అంటే దాని అర్థం ఏంటి? ఆ గిన్నె అనేది ఆయన భావోద్రేకంతో చెప్తారు. అంటే దేవుని యొక్క ఉగ్రత అనే పాత్ర ఏం చేయబడుతుంది? యేసు ప్రభు మీద కొమ్మరించబడబోతుంది. యేసు ప్రభువాన్ని తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టబోతున్నాడు. మరి విడిచిపెట్టాలి ఎందుకంటే కొట్టాలి కదా. మీకు అర్థమవుతుందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డను ప్రేమిస్తున్నాడు, బిడ్డను కౌగిలించుకున్నాడు. మరి బిడ్డను కొట్టాలంటే ఏం చేయాలి? ముందు అతను దూరం తొయ్యాలి కదా. కౌగిలించుకుని నీకు కొట్టబుద్ధి అయిద్దా? కాదు కదా. అతన్ని దూరం చేయాలి, అతన్ని ద్వేషించాలి, అతను అసహించుకోవాలి, అతని మీద కోపం రావాలి. అప్పుడేం చేస్తాడు? బెల్ట్ తీసి అతను కొడతాడు. ఇక్కడ అదే జరిగింది. యేసు ప్రభువారు తండ్రి వారు ఏకమై ఉన్నారు. తండ్రి ఏం చెప్తే నేను అదే చేశాను అన్నాడు. నా ఇష్టానుసారం నేనేది చేయలేదన్నాడు. నేను ఏమి చేసినా ఆయన చిత్తం నెరవేర్చడానికి చేస్తున్నాడు. అంత ప్రేమ కలిగిన యేసు ప్రభువారు తండ్రి ఎట్ట కొడతాడు మరి? అందుకనే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని తృణీకరించాల్సిన సమయం అది. అందుకనే ఆయన తట్టుకోలేకపోతాడు. ఈ గడియ కొరకు ఆ ప్రార్థన చేశారు ఆయన. అంతేకాదు అసలు పాపమే లేని ఆయన కదా. యేసు ప్రభు ఒక ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? యేసు ప్రభు అంత ఛాలెంజ్ చేసి ఒక్క పాపం లేని ఆయన ఇప్పుడు అందరి పాపాలు ఆయన మీద పడతాయి కదా. మనం ఎన్ని పాపాలు చేసి ఉంటాం కదా. కళ్ళతో చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, హృదయంతో చేసిన పాపాలు, శరీరాలతో చేసిన పాపాలు భయంకరంగా ఉంటాయి. భయంకరం భయంకరం భయంకరం. అవన్నీ తెలియదు కాబట్టే మనం చాలా పరిశుద్ధులుగా ముసుగేసుకున్నాం జనాల ముందు. అవన్నీ తెలిస్తే అప్పుడు ఉంటుంది మన గురించి కదా. అందుకని ప్రతి మనిషి రహస్య జీవితం భయంకరమైన కుళ్ళు గంపు కొట్టే పెద్ద డ్రైనేజీ అంట. ఒక సేవకుడు అంటాడు, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం అంట ఎలాంటిదంట? కుళ్ళు గంపు కొట్టే ఒక పెంట లాంటి డ్రైనేజీ అంట. అది ఒక్కసారి అందులో వెళ్తే కానీ తెలియదు అంత గంపు ఉంటుందని. అలాగే మన జీవితము, మన హృదయంలోకి ఎవరు తొంగి చూడరు కాబట్టి మనం మంచోళ్ళ అందరి ముందు కనబడుతున్నాం. కానీ మన హృదయాన్ని తొంగి చూడగలిగేది ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనకు తెలుసు కాబట్టి ఆ భయంకరమైన పాపాలన్నీ ఆయన ఎత్తి మీద పడ్డాయి. మనం ఎక్కడో చూసా వార్తల్లో, సొంత కూతురు చిన్న పిల్లంట, ఎంతో 2-3 ఏళ్ళు. ఆ పిల్లని ఆ పిల్లని రేప్ చేసి చంపించాను. సొంత తండ్రి. అంటే అతను ఏముంది? అంత క్రూరత్వం ఉంది, అంత క్రూరమైనటువంటి మనసు ఉంది అతనిలో. ఎవరికి తెలీదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషిలో ఏదో ఒక సందర్భంలో క్రూరత్వం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి అవకాశం దొరికితే పాపం చేయాలనే మనసు ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది దాన్ని అదుపు చేసుకుంటారు, కొంతమంది అదుపు చేసుకోరు. కొంతమంది జ్ఞానంగా ఆలోచన మనం చేయకూడదు అనుకుంటారు, కొంతమంది
చేసేస్తాడు. ఇంక ఇట్లాంటి అనుకుంటే ఇన్ని పాపాలు, భయంకరమైన పాపాలు. మనం చూసారుగా భార్యను ఏం చేశాను కుక్కర్లో పెట్టి, కుక్కర్ మరి అది మరీ చిత్రంగా ఉంది అసలు. కుక్కర్లో పెట్టి ఉడికించడం పెట్టరు బాబు నాయన. ఇక కుక్కర్లో అన్నం ముద్దేద్దాం మనకి చూస్తే వాడు ఎంత తెలివిగా చేశాడు అసలు. ఇట్లాంటి పాపాలన్నీ ఆ, ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చి బయటపడుతున్నాయి కానీ లేకపోతే ఎవరు తెలిసింది కదా. ఇట్లాంటి పాపాలని ఎవరి మీద పడుతున్నాయి అంట పోయినా యేసు తట్టుకోలేకపోతున్నాను. అయ్యో అది పాపమే లేదు, నన్ను ఒక పాపిగా చేయబోతున్నారే, సర్వం మానవాళి పాపాలన్నీ ఆయన మీద పడబోతున్నాయి, అవన్నీ తట్టుకోలేకపోగా. అందుకనే ఆ క్షణంలో దేవుని చేత విడిచిపెట్టబడతాడని ఆయనకు తెలుసు. ఆ క్షణంలో దేవుడి చేత శిక్షింపబడతాడని యేసువాడు తెలుసు. అందుకనే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించన్నాడు. అయినా సరే నీ చిత్తమే జరిగింది అక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక తాను నా దేవ నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడు దేవుడు. భయంకరమైన శిక్ష మన కొరకు ఆయన మీదకి వచ్చింది. ఆయన శిక్షింపబడ్డాడు కాబట్టి ఈరోజు మన పాపాలన్నిటి నుండి మనకేం కలిగింది, విడుదల కలిగింది. బైబిల్ ఒక మాట ఉంది అంటున్నారు, ఎంత మంచి మాట అంటే కీర్తన గ్రంథము 103 అనుకుంటా, 103వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది, ఒకసారి చూద్దాం. 103వ కీర్తన 12వ వచనం చదవడం ఎవరన్నా ఒకళ్ళు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. తూర్పు పడమ కలుస్తాయి అసలు, వెళ్ళి కలుపుకురండి పోండి, ఏడో తాడేసి ఆడికి వెళ్ళి కట్టని దాన్ని. తూర్పు పడమర కలిసిద్దా? ఎప్పటికీ తూర్పు పడమర కలవద్దు. అంటే ఎంత దూరమో మనకి మన పాపాలకి అంత దూరం. కాబట్టి మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాము. మనము పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డాము దేవుని చేత. దేని బట్టి అంట? యేసుక్రీస్తు వారి శిలువలో కార్చిన ఆ రక్తం అంట. ఇంకొక మాట కూడా దేవుకుంటారా, అది కూడా చూద్దాం. 1 యోహాను పత్రికలో ఒక మాట, చక్కటి మాట చూద్దాం ఒకసారి. అది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 కానీ 9 కానీ చూడము ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల యేసు రక్తము అని ఉంటుంది చూడండి. 1 యోహాను 9 చదవమ్మా. 7 చూడమ్మా. 7లో ఉంది, 7లో అన్నమాట. చివరి రెండో లైన్. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందంట? బయట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఎలాంటి పాపం అనిస్తారు. అందుకనే శిలువ మీద దొంగ అతను ఎంత పాపం చేసినాడని యేసు వారు ఇంకా పాపాలు చిట్టేం అడగల. ఏమేమి తప్పులు చేసావు, ఏవే పాపాలు చేసావు, ఎవరెవరితో తిరిగావు, ఎవరితో కొడుకున్నావు, ఎవరితో వ్యభిచారం చేసావు, ఎవరైనా హత్య చేసావు, ఎవరెవరితో దొంగతనాలు చేసావు, ఇంకేం అడగలేక వదిలివేసి అయిపోయింది. క్షమించి తప్పు. ఈ రోజులో భర్తలు ఏం చేస్తావు తెలుసా? నువ్వేం చేసావు చెప్పు, అప్పుడు క్షమిస్తా. ఎందుకురా నీకు? ఆమె ఏం చెప్తే నీకెందుకు? క్షమించాలని క్షమించే, ఇంకంతే. పాతి వద్దు, నో మోర్ గోయింగ్ బ్యాక్ ఫర్ బ్యాక్ థింగ్స్ కదా. పాత విషయాల గురించి మళ్ళా తోడేసుకోవటం వద్దు, వాటిని తవ్వుకోవటం వద్దు. యేసు ప్రభువు అదే, ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ కనుక ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంట? నీకు నీ పాపాలకి తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరం చేశాను. నేనేం అడగడు ఆయన. ఇంకా నేను ఇంకే ఎట్లాంటి చేసావు చెప్పు, పద్దాక నేను గుచ్చుకుచ్చి అడగడేగా. వచ్చావా ఓ క్షమించేసా. ఒక్కసారి బైబిల్ చూడండి ఏముంటుందో. ఒక స్త్రీ అంట యేసు ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొడుతున్నారు కదా. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారంట? నేల మీద వేలుతో ఏదో రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు కూడా బైబిల్ చెప్పాలి, చూసారా? అంటే బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పాపాన్ని బహిర్గతం చేయటము దేవుడికి ఇష్టం లేదు. కీర్తన ఒక మాట ఉంటుంది, నీ శత్రువు యొక్క గుట్టును నువ్వు రట్టు చేయగానే ఉంటుంది బైబిల్. అర్థమవుతుంది కదా. ఒకవేళ నీకు ఎవడన్నా కోపం వచ్చినా, పగ వచ్చినా, ద్వేషం వచ్చినా నువ్వేం చేయకూడదంట? వాడి గుట్టును ఏం చేయకూడదంట? నువ్వు రట్టు చేయకూడదు. ఎందుకంటే అదే జీవితం నీకు ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు? ఆయన వేలుతో ఏమో రాస్తున్నాడంట. ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొదట రాయి అన్నాడు కదా. ఎవరు ఇలా? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా?
అమ్మ ఇప్పుడు చెప్పు, ఎంతమందితో పడుకున్నావు అని అడిగాడా? ఎన్ని పాపాలు చేసావు అని అడిగాడా? ఒకటే అన్నాడు, అమ్మా ఎక్కను నువ్వు పాపం చేసి చాలు వెళ్ళిపో. ఎంత గొప్ప మనసు ఉంది దేవుడు, యేసుతో. ఎంత మంచి మనసు. అంతగా నీకు నీ పాపాలకి దూరం చేసేవాడే మన ప్రభు అయినా. అందుకే ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన అంతగా నీ పాపాలు తీసివేయగలిగి ఈరోజు ఆ పాపాలను ఎవరు మోస్తున్నారు అంటే, ఈరోజు కాదు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు ఆ పాపాలన్నీ మోసేస్తుంది. నువ్వు చెప్పకపోవచ్చు ఏం పాపం చేసావు, కానీ ఆ పాపము ఆయన మీద మోపబడింది. ఆ పాపానికి ఆ క్షణంలో ఆయన మీద ఆ శిక్ష జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకనే ఆ వేదనకి ఆయన ఈడుస్తున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయించావు. కాబట్టి చివరిగా మిగతా 2 చూసుకుందాం దేవుని బిడ్డలారా. 5వ మాట చూద్దాం. 5వ మాట ఏమన్నాడు ఆయన యేసుప్రభువు వారు? అటు తరువాత యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును ఆ ఆ ఓకే, లేఖనము నెరవేరినట్లు తప్పికొనుచున్నాను నేను కదా. లేఖనము మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, కీర్తన 69:21 చూద్దాం ఒకసారి. కీర్తన 69:21 చూడండి ఒకసారి, పక్కన తీయండి. కీర్తన 69:21. నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చింది, తర్వాత నాకు ఏమి ఇచ్చారంట, అది చేదునిచ్చారంట కదా. అంటే ఆ లేఖనంలో నెరవేరాలి అని ముందే రాయబడింది. కొన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారి యొక్క మరణ సమయంలో ఆయన దప్పికొంటాడు. ఆయన దప్పికొన్నప్పుడు ఆయనకి ఏమిస్తారు? చేదునిస్తారు అని చెప్పి ఆ లేఖనం రాయబడింది. ఆ లేఖనం నెరవేరినట్లుగా ఈరోజు అది జరిగింది అనుకుంటారా కదా. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకొక దప్పిక ఏంటంటే, యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఏమంటాడో ఒకసారి అది కూడా చూద్దాం. యోహాను సువార్త ఒకసారి తీద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆయన కనాను స్త్రీతో ఒక మాట అంటాడు. ఒకసారి 10వ వచనం చదువుతానమ్మా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చిన ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదు, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును. తర్వాత ఇక్కడ ఉంటుంది. అందుకు యేసు 13 వచ్చింది. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకైనా వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండినని ఆమె చెప్పారు. మీకు ఏమైనా అర్థమైంది ఇప్పుడు జరిగింది అంటే? యేసుప్రభువు ఏమంటున్నారు? ఆయన దగ్గర ఏముందంట? జీవజలం ఉందంట. ఆ జీవజలం తాగితే ఏమవుదంట? దప్పికే అవదు. మరి ఇక్కడ యేసుప్రభువుకి ఏమవుతుంది? దప్పిక అవుతుంది. అర్థమవుతుందా? అంటే జీవజలం ఇవ్వగలిగిన ఆయన దప్పికొనటం ఏంటి అసలు? అదే కాదు, యేసుప్రభువు అంటాడు ఆ స్త్రీతో, నువ్వు తాగే నీళ్లు తాగితే మళ్ళీ ఏమైద్ది? మళ్ళీ దప్పికైద్ది. ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది దప్పికవుతూ ఉంటారు నాకు కదా. కానీ యేసుప్రభువు ఇచ్చే నీళ్ళు తాగితే ఏమైందంట? ఎప్పటికీ అసలు దప్పికే అవ్వని నీళ్లు కలిగిన ఆయనకి దప్పిక అవటం ఏంటి? మీకు అర్థమవుతుందా? అందుకనే ఇది శారీరకమైన దప్పిక కాదు. అది యేసుప్రభువు మాట్లాడేది ఏంటంటే, ఆయన ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు, కానీ నువ్వు నమ్మకపోతే ఆ చావుకు విలువే ఉంది ఇంకా యేసుప్రభువు చావుకి. యేసుప్రభువు చనిపోయింది నిన్ను రక్షించాలని కదా. మరి నీవు ఆయన దగ్గర రాకపోతే ఆయన నీ కొరకు దప్పిక కలిగి ఉన్నాడు, నీ కొరకు అక్కర కలిగి ఉన్నాడు ఆయన యేసుప్రభువు. నువ్వు రావాలి యేసుప్రభువు దగ్గరికి. చాలా మంది ఏమంటారంటే, నేను ఇప్పుడు రాలే, ఇంకా నాకు కొన్ని డ్యూటీలు ఉన్నాయి చేసుకుని వస్తా, కొన్ని పాపాలు ఉన్నాయి తీర్చుకుని వస్తా. బాబు గుర్తుపెట్టుకు, పాపాలు ఎప్పటికీ తీరవరా నాయన. చచ్చేదాకా పాపం మీద ప్రీతి పోదు. చచ్చేదాకా పాపం చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకనే చేసిన పాపాలు చాలు, ఇకనైనా ప్రభు దగ్గరికి వచ్చి నీకోసం ఆయన
దప్పికొని ఉన్నాడు. నీ కోసమే ఆయన దాహం కలిగి ఉన్నాడు. నీ కొరకు ఆయన ఆతృత కలిగి ఉన్నాడు. అయ్యో నా కుమారుడు కొరకు, నా కుమార్తె కొరకు నా రక్తం కార్చని, ఈ రక్తంతో కడుక్కోకుండా తన జీవితం నాశనం చేసుకున్నాడని నీ పట్ల ఎంతో వాంఛ కలిగి ఉన్నాడు. అందుకని నీ కొరకు, నీ ఆత్మ కొరకు ఆయన దప్పికొని ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆ దప్పికను తీర్చినట్టు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆయన సంపూర్ణ మనిషి అని ఈ దప్పిక మాట చూపిస్తుంది. కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు వారు దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేదయ్యా, మేము మనుషులం కదా మేము పాపం చేస్తామంటారు. మీకు అర్థమవుతుందా? కొంతమంది వాడి పెద్ద సాకి ఇదే. ఆయనకే యేసు ప్రభు వారు ఆయన దేవుడయ్యా, అందుకని ఏ పాపం చేయలేదు. ఎవరు చెప్పారు? ఆయన దేవుడిగా లేడు అక్కడ. ఆయన దేవుని స్వభావం 100% ఆయన ఉంది. అదే సమయం ఆయనలో ఏముంది? మానవ స్వభావం కూడా ఉంది. అంటే మనకి ఏ పాపాలు చేయాలని కోరికలు పుడతాయో ఆయనకు కూడా ఆ స్వభావం ఉంది అనుకుంటారు. కానీ ఆయన దాన్ని జయించాడు. ఆయన మన శరీరానికి ఏమేమి కావాలని మనం కోరుకుంటుంది శరీరము, అక్కడ ఆ శరీరం కూడా ఏం కోరుకుంటుంది? శరీరానికి దప్పికవుతుంది. అక్కడ రక్తం పోతుంది, బాడీలో ఏం లేదు. మనకి ఇప్పుడు ఎట్లాగైతే ఎండలో ఉంటే దప్పికవుతుందో ఆయన మొండిటట్లో నిలబెట్టారు అక్కడ. ఆయన శరీరం కూడా మనలాంటి శరీరమే. ఆయన దేవుడు ఉండి పాపం జయించలా, ఆయన మనలాగే మనిషిగా ఉండి పాపాన్ని జయించాడు ఆయన. దేవుడు హల్లెలూయా. కాబట్టి మనకొచ్చే ప్రతి శోధన ఆయనకు వచ్చింది. అందుకు మనకున్న ప్రతి శోధన ఆయన జయించి మనిషిగా జయించాడు ఆయన. ఇక దేవుడిగా జయిస్తే మనం జయించే అవసరం. ఎందుకంటే మనం ఇది చెప్తాం, అయ్యా నువ్వు అంటే దేవుడిగా జయించావు కాదు. యేసు ప్రభువు అందుకే మనిషిగా పుట్టాడు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరికి పుట్టాడంట? కన్యక గర్భవతి అయిన మరియకు ఆయన శిశువుగా జన్మించాడు. మనలాగే పెరిగాడు, మనలాగే ఎదిగాడు, మనలాగే తిన్నాడు, మనలాగే త్రాగాడు, మనలాగే బాధను అనుభవించాడు, మనలాగే నిందలు అనుభవించాడు, మనలాగే శ్రమలు అనుభవించాడు. చివరికి మనకలాగే ఆకలి దప్పులు కూడా అనుభవించాడు ఆయన. అందుకే 40 రోజులు ఉపవాసం కానీ ఆయనకి ఏమొచ్చిందంట? ఏం అయిందంట? ఆయనకి ఆకలింది. అందుకని ఆకలిని పెట్టుకుని సాతాను ఏం చేశాడు? నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళని ఏం చెయ్యి, రొట్టెలు చేసుకుని ఆకలి తీర్చుకున్నాడు. కానీ ఆకలి కోసము దేవుడు వాక్యాన్ని వ్యతిరేకించాలనుకోలేదు యేసు ప్రభువు. కాబట్టి ఈ దప్పికొనడానికి కారణం ఏంటంటే, ఆయన మనలాంటి శరీరముతో ఉన్నాడని రుజువు చేయడానికి. ఆయన ఎలా బ్రతికాడో మీరు కూడా అలాగే బ్రతకనని నిరూపించడానికి యేసు ప్రభువారు మనలాంటి శరీరాకారాన్ని పొందాడనటానికి ఈ దాహం అనే మాట సూచనగా ఉంది. చివరిగా 6వ మాట చూద్దాం జరుగుతున్నారా? 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 20 వచ్చిన ఒకరు చదవండి అమ్మారున్నా. యోహాను 19:30. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ కదా. సమాప్తమైందంటే దేవుని చిత్తాన్ని కదా. ఏంటి ఆ చిత్తము? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:16 ఉన్నాము. ఆ చిత్తం ఏంటి? యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయనను అనుగ్రహించింది కదా. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారందరూ నిత్య జీవం పొందాలని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు కదా. ఆయన మన కొరకు పంపబడ్డాడు. పంపబడి ఏం చేయాలి? సిలువలో చనిపోవాలి ఆయన. ఒకవేళ సిలువలో చనిపోకపోతే గుర్తుపెట్టుకోండి, సిలువలో చనిపోకుండా ఇంకా ఏ రీతిగా చనిపోయినా ఆ బలి దేవుని ద్వారా అంగీకరింపబడదు. అప్పుడు మనుషుల పాపాలందరూ అలాగే నిలిచిపోతాయి. అందుకే సాతాను ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువుని శోధించి కొండ మీద తీసుకెళ్ళి, నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే ఈ కొండ మీద నేను చేయి, దూకి చచ్చిపో. అలా చచ్చిపోయాను కూడా యేసు ప్రభువారు ఇంకా సిలువ కార్యం అనేది జరగదు. లేదా యేసు ప్రభువారు పసిపిల్లాడుగా ఉన్నప్పుడు సాతాను ఏం చేశాడు? హేరోదుని ప్రేరేపించి ఆ పిల్లోడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? చంపేయాలి. సిలువ మాత్రము ఎక్కనివ్వకూడదు. చివరికి సిలువ ఎక్కిన తర్వాత కూడా ఒక శోధన ఏంటి తెలుసా? నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే ఆ సిలువ మీద నుండి దిగిరా అని ఒక పెద్ద శోధన. కాబట్టి ఆయనకు అప్పగింప పని ఏంటి అంటే, సిలువలో యేసు ప్రభువారు సర్వ మానవాళి కొరకు బలి అయినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఏమవ్వాలి? అక్కడ చంపబడాలి. అది కూడా ప్రధాన యాజకుడి ద్వారా జరగాలి. ఇక్కడ అదే జరిగింది. ప్రధాన యాజకుడి సిలువ వేయటానికి అతనికి అప్పగించుతానమాట. అంటే పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు ప్రధాన యాజకుడే.
సో ప్రధాన యాజకుడి ద్వారా దేవుని గొర్రెపిల్ల అనబడిన యేసు ప్రభువారు సిలువలో ఏం చేయబడ్డారు? బలియాగముగా చనిపోవాలి. ఇది దేవుని యొక్క అల్టిమేట్ చిత్తం. అది అది ఆయనకు అప్పగింపబడిన పని. అది ఆయన 100% నెరవేర్చాడు. అంతేకాదు మనిషి ఎలా బ్రతకాలో దేవునికి అనుగుణంగా ఎవరు చేయట్లా. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఎవరు దేవునికి ఎదుట నమ్మకంగా ఉండట్లా. కానీ యేసు ప్రభువారు నమ్మకంగా నివసించి చూపించాడు. ఆయన సమాప్తం చేశాడు. అలాగే సాతాను జయించడము మనిషి చేత కావట్లా, తెలియట్లా. అందుకని యేసు ప్రభువారు సాతాన్ని జయించాడు. ఆయన సాతాన్ని జయించి ఇక్కడ నుండి విడుదలవ్వటానికి గొప్ప త్యాగాన్ని చేసి అక్కడ ఆయనకు అప్పగింపు పనిని సమాప్తం చేశాడు. కాబట్టి ఆరంభం ముఖ్యం కాదు, అంతము చాలా ముఖ్యం. స్టార్టింగ్ విశ్వాసం భలే ఉంటుంది, భక్తి చక్కగా టయానికి వస్తాం, అందరికంటే ముందు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. రోజులు గడిచి ఏమైపోద్ది? భక్తి తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది, ఆ పని చేసే ఉత్సాహం కూడా తగ్గిపోయింది. చివరికి అంత నిరసించిపోతాం. అలా కాదు, ఆరంభము కంటే అంతము చాలా ముఖ్యం. అందుకనే మన చనిపోయే రోజు చాలా ముఖ్యమని చెబుతున్నారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు ఏంటంటే, నా మరణ దినమును నాకు తెలుపుము. ఆయన ప్రార్థన చేశాడు, కానీ అందరికీ ఆ దినము తెలుపబడదు. గుర్తుపెట్టుకోండి, మన మరణ దినం మనకి తెలుపబడదు. ఎవరికో కొంతమందికి ఆ భాగ్యం, ఎప్పుడు చచ్చిపోతారా అనేది కొంతమందికి ఆ భాగ్యం, అందరికీ ఆ భాగ్యము లేదు. కాబట్టి మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు కనుక ఈ సమయంలోనే మన చావు మంచిగా ఉండాలి. మన చావు యేసయ్య కోరుకున్నట్టు ఉండాలి, మన చావు సాతాను కోరుకున్నట్టు ఉండదు. అందుకని సాతాను ఏం కోరుకుంటా అంటే, ఇస్కరియోతు యోధా అని ఒరే నువ్వు ఊరేసుకుని చచ్చిపోనట్టుగానే ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? ఊరేసుకుని తన ముగింపు బాల. అందుకని ముగింపు అందరికి బాగుంది. మన ముగింపు బాగుండాలంటే ఆ ముగింపుని 100% కరెక్ట్గా చేసిన ప్రభు అయినా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తేనే సాధ్యము. అందుకని ఆయన సమాప్తం చేశాడు, చక్కగా ముగించాడు. ఏ ఆటంకం లేకుండా, ఎన్ని శోధనలు వచ్చినా అపవాది తంత్రాలన్నింటినీ చితకదొక్కించి అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, మరణ భూములను విరిచినవాడు. కాబట్టి సాతాను బాధ ఏంటి తెలుసా? యేసు ప్రభువారు లెగుతాడో లేకపోవడం అది కాదు సాతాను బాధ. ఎందుకంటే సాతాను బాగా తెలుసు, యేసు ప్రభువారు చచ్చిపోతే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఆయన లెగుస్తాడని సాతానుకు బాగా తెలుసు. యేసు ప్రభువారు దేవుని ఇష్టానుసారంగా సిలువలో చనిపోతే, వాక్యానుసారంగా లేఖనానుసారంగా సిలువలో చనిపోతే ఖచ్చితంగా యేసు ప్రభువు తిరిగి లెగుస్తాడు. సాతాను బాగా తెలుసు. అందుకని చావకుండా చేయాలి, లేదా వేరే రకంగా ఆయన చంపాలి. అది సాతాను పన్నాం. కాబట్టి యేసు ప్రభువు ఆ శోధనలన్నింటినీ చేయించి ఆయన సిలువలో తన బలియాగాన్ని సంపూర్తి చేశాడు, ఆయన సమాప్తం చేశాడు. మానవ రక్షణ వారిని రక్షించడానికి ఆయన రక్షణ కార్యాన్ని ముగించాడు. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో సమాప్తమైనది దేవునితో. హల్లెలూయా. చివరిగా 7వ మాట చూద్దాం వింటున్నారా? 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46 వచనం. ఒకరు చదవడం ఎవరన్నా? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను నేను, ఆయన ఇలాగ చెప్పి ప్రాణం. ఇంకొకటి ఈ మాట అర్థం ఏంటంటే దింపుతారా, మీరు గమనించండి. ఇది ఎప్పుడు జరిగిందంట? సాయంకాలము 3 గంటలప్పుడు జరిగిందంట. కానీ అప్పటికి ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు? ఇటుపక్క దొంగ, ఇటుపక్క చచ్చిపోయాడు. యేసు ప్రభువు మాత్రం రక్తం అంతా కారిపోతుంది, కానీ ఇంకా ఆయన మాత్రము చావల. ఎందుకంటే యేసు ప్రభువు యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, ఏమంటే నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం లేదు. అంటే ఆ అధికారం యేసు ప్రభువుకి దేవుడు ఇచ్చాడు. ఆయన నువ్వు అనుకుంటేనే చస్తావు, చివరికి సిలువలో ఉన్నా కూడా నువ్వు చావాలనుకుంటేనే చస్తావు, లేదు దిగిరావన్నా నువ్వు వచ్చేయచ్చు. అది ఆయనకి ఇవ్వబడిన అధికారం. అందుకే సాతాను ఏం చేశాడు? అట్లా అట్లా రెచ్చగొట్టి నువ్వు దిగిరా అన్నాడు. కానీ యేసు ప్రభువు దిగి రాలేదు. ఆయన ఎప్పుడైతే నేను చనిపోదాం అనుకున్నాడో ఆ మాట చెప్పిన తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఒకవేళ ఆయన చనిపోకూడదు అనుకుంటే అక్కడ ఇంకో గంట ఉండేవాడు ఆయన. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన గొప్ప శక్తి కలిగినటువంటి మహాదేవుడు ఆయన.
అందుకే తనంతట తానే తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఎవరు కూడా దాన్ని బలవంతంగా తీసుకోలేరు. అందుకనే ఆ తండ్రితో అన్నాడు, తండ్రి ఇంకా నా పని అయిపోయింది, నేను చేసిన పని ముగించేశా, ఇంకా బతికి ఉండాల్సిన అవసరం లేదు యేసుప్రభువారికి. మీకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి యేసు ప్రభువారు ఏ రక్షణ కొరకైతే పంపబడ్డారో ఆ రక్షణ ముగించుకుని ఆయన వెళ్ళిపోవాలి ఇంకంతే. అందుకని యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఆయన ఇక్కడ లేడు మనతోటి. మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు యేసు, చాలా మంది అంటారు ఎందుకు యేసు ప్రభువారు బతికొచ్చాడు కదా, బతికి ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడే తిరగొచ్చు కదా, 2000 సంవత్సరాలు ఇక్కడే ఆయన మనందరూ చూసితే మనందరూ మారిపోతాం కదంటే యేసు ప్రభువారి పని అది కాదు. యేసు ప్రభువారు ఈ భూమి తిరగడానికి రాలేదు. ఆయన యేసు ప్రభువారు ఈ భూమి మీద మానవాళి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ ప్రాణం పెట్టిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోలేండి అంతే. ఆ ప్రాణాన్ని కూడా తన ఇష్టం, తనకు ఇష్టము, తనంతట తానే తన ఇష్టముగా దాన్ని పెట్టాలి. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే, తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను, అంటే ఇంక నేను ప్రాణం విడుస్తున్నాను, నాకు ఇష్టమై చనిపోవటం అని చెప్పి యేసు ప్రభువారి శిలువలో ఆ మాట చెప్పి తల వంచి చనిపోయారు. దేవుడు హల్లెలూయా. కాబట్టి 7 మాటల వల్ల ఈరోజు మనకి ఏం లాభమైంది కదా, ఏం ఉపయోగమైంది, దేవుడు నీతో ఏం మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్ కదా. 7 మాటలు ఒకసారి క్లుప్తంగా నేను మీకు చూపిస్తాను. ఇందులో ఏదైనా దేవుడు నీతో మాట్లాడితే ఈరోజు కదా, మొట్టమొదటిది ఏంటంట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమిస్తున్నావా, నువ్వు నీ పొరుగువారిని క్షమిస్తున్నావా, క్షమించకపోతే ఈరోజు క్షమించేసాయి. రెండోది, యేసు ప్రభువారిని తప్ప ఇంకెవరిని నీవు నమ్మొద్దు. మూడోది, అమ్మా నాన్నను ఏం చేయాలి, సన్మానించాలి, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళని నువ్వు చచ్చిపోయేదాకా, వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళ బాధ్యత నువ్వే స్వీకరించాలి. నాలుగోది, దేవుని పిల్లరా, నీ పాపాలన్నింటినీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టాలి కదా. నీ పాపాల కొరకు కదా ఆయన విడిచిపెట్టబడ్డాడు దేవుని చేత. ఏలి ఏలి అని ఎందుకు చేయించాడు. కాబట్టి ఇకనైనా నీ పాపాలు దాచిపెట్టుకోవద్దు, నీ పాపాలతో బ్రతకొద్దు, ఆ పాపాలు విడిచిపెట్టే. ఎంత ఘోర పాపం అయినా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అది ఒప్పుకుని విడిచిపెట్టు, నిశ్చయంగా నీకు విడుదల దొరికింది. ఐదవది ఏం నేర్చుకున్నాం మనము, యేసు ప్రభువారు నీ కొరకు బ్రతుకును. నువ్వేమో సినిమా థియేటర్లో కూర్చుంటావు, నువ్వేమో టీవీ సీరియల్ ముందు కూర్చుంటావు కదా, నువ్వేమో ఎక్కడో ప్యాకెట్ దగ్గర కూర్చుంటావు, నువ్వు ఎక్కడో బార్లో కూర్చుంటావు. నీ కొరకు ఎక్కడ యేసు ప్రభువారు ఏమవుతున్నాడు, బ్రతుకుంటున్నాడు. నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. దయచేసి ప్రభు దగ్గరకు వచ్చేసి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఆ పనికి మాలిన వాళ్ళ దగ్గరికి, పనికి మాలిన వాడి దగ్గరికి వెళ్ళొద్దు. నీ బ్రతుకును మార్చుకో, సరి చేసుకో, యేసు ప్రభు దగ్గరికి రా, నీ జీవితం బాగుపడితే. ఆ రోజంట ఏంటంట, ఆయన తన ఆత్మను అప్పగించి సమాప్తి చేశాడు. నీ కొరకు యేసు ప్రభువారు రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. ఆ మాటని బాప్తిస్మా యోహాను ఏమన్నాడు తెలుసా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని దగ్గర కదా, నీ పాపాలన్నింటిని మోసి నీకు విడుదల ఇచ్చాడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని అర్పించుకో. చివరిగా నీ కొరకు చనిపోయిన ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వసించుకో.